హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. సినిమా ఒక ఆడియన్ని థియేటర్ వరకు తీసుకుని వచ్చేది పోస్టర్లు బాగుంటే సినిమా చూడాలనే ఉత్సుకత ఆడియన్స్ లో కలుగుతుంది. ఆడియన్స్ కూడా సినిమా థియేటర్ వరకు వస్తారు. సో పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్. సినిమాలో 24 క్రాఫ్ట్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ క్రాఫ్ట్. సో మనం ఇప్పుడు ఒక పోస్టర్ డిజైనర్ దగ్గర ఉన్నామండి, పబ్లిసిటీ డిజైనర్ దగ్గర ఉన్నాం. ఆయనే నన్ అదర్ దెన్ ధనీ ఏలే. ధనీ ఏలే అనగానే చాలా చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు, చాలా మంది అద్భుతమైన దర్శకులతో చేసిన ఒక సినిమా పోస్టర్లు ఇవన్నీ కనిపిస్తుంటాయి. డిజైనింగ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన స్టూడియోకి అయితే వచ్చామండి మనం. ఇక్కడ ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ మన ప్రేక్షకులకి చూపించే అవకాశం నాకు కలిగింది. దాంతోపాటు ఆయనతో ముచ్చటించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా ధనీ గారు రండి. అన్నా నమస్తే. నమస్తే. ఈయనే ధనీ ఏలే గారు, చాలా మందికి చిరపరిచితులు, సినిమా వాళ్ళందరికీ చిరపరిచితులు. అన్న చాలా హ్యాపీగా ఉందన్న మీ థియేటర్ కి, అంటే మీ స్టూడియోకి. అంటే ఇది ఒక విధంగా థియేటర్ అనే అంటాను. అంటే సినిమా థియేటర్ ఎలాగో ఇక్కడ పోస్టర్స్ తయారీ బయటకు వెళ్తుంది కాబట్టి ఇది కూడా ఒక థియేటర్ లాంటిది, ఒక స్టూడియో కూడా. సో ఇక్కడ వరకు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కలిగింది. సో ఒక్కసారి మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ చూపిస్తూ తర్వాత మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అన్న. ఓకే. సరే, న్యూస్ చూసారు కదండి, కొన్ని డిజైన్స్ అయితే నడుస్తున్నాయి. అంటే ఇవి రివీల్ చేయకూడదు కాబట్టి మనం రివీల్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం వాళ్ళ ఫిల్మ్ మేకర్స్ ద్వారా రావాలి కాబట్టి. రండి, ఇలా రండి, ఇక్కడ కూడా చూపిద్దాం. సో వర్క్ నడుస్తూ ఉందండి. ఎప్పుడైనా బిజీ ఉంటారు. అంటే ఇండస్ట్రీలో బాగా బిజీ ఉండే పబ్లిసిటీ డిజైనర్లు ఎవరు అంటే నెంబర్ 1 ఈయనే వస్తారు. సో అంత బిజీగా ఉంటారు, చాలా చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. సార్ ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నారు ఏంటి అనేది యాక్చువల్ గా మనం ఆయన ద్వారానే మాట్లాడి రివీల్ చేద్దాం. సో చూస్తున్నారు కదా డిజైనింగ్స్ అన్ని తయారవుతున్నాయి, అక్కడ ఒకటి తయారవుతుంది. అటువైపు కూడా చూపించండి, ఇక్కడ నుంచి చూపించండి అలాగే. వర్క్ ఏదో నడుస్తుంది. సో స్టూడియో అనేది, డిజైనింగ్ స్టూడియో అనేది ఇలా ఉంటుందండి. సో దాని మీద వర్క్ చేస్తున్నారు చాలా మంది. అన్న ఆఫీస్ అయితే చూసాం, సూపర్ గా ఉందన్న. కొత్త ఆఫీస్. యాక్చువల్గా ఇంతకుముందు పాత ఆఫీసులో నేను 1-2 ఇంటర్వ్యూలు అయితే చేశాను, మళ్ళీ కొత్త ఆఫీసులో చేస్తున్నాను. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, సినిమా ఇండస్ట్రీలో పబ్లిసిటీ డిజైనర్కి దక్కే గౌరవం ఏంటి? ఎందుకంటే ఒక ఆడియన్ సినిమా థియేటర్కి రావాలి అంటే మీదే ప్రముఖ పాత్ర. మీరు చేసే పోస్టర్ కావచ్చు, లోగో కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, అవి ఆడియన్స్ వరకు వెళ్ళి ఆ పోస్టర్స్ ఎప్పుడైతే వేస్తారో, లేకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడైతే సర్క్యులేట్ అవుతుందో, బయటకు వచ్చిన వెంటనే అరే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటి పబ్లిసిటీ డిజైనర్కి, అంటే సినిమా థియేటర్కి ఆడియన్స్ని తీసుకుని రావడంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించే పబ్లిసిటీ డిజైనర్కి సరైన గౌరవం దక్కుతుందా లేదా? గౌరవం డెఫినెట్గా దక్కుతుంది. ఎందుకంటే ప్రతి పోస్టర్లో మేము డిజైనర్ పేరు పెట్టుకుంటాం కంపల్సరీ సైడ్కు. అంటే ఎప్పటి నుంచో అలా వస్తుంది, క్యారీ అవుతుంది. మా పేరు కూడా తెలుస్తుంది చాలా మందికి, డిజైనర్ ఎవరు. ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు, డిజైనర్స్ని ఫాలో అవుతుంటారు. డిజైనర్స్కి అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ ఫస్ట్ లుక్ ఎప్పుడు, లోగో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే క్యూరియాసిటీ. ఇప్పుడు డిజైనర్స్ గురించి ఫ్యాన్స్ లో కూడా తెలిసింది. ఓకే, డిజైనర్ అంటే ఏంటి, వాల్యూ ఉంది, డెఫినెట్ గా ఉంది, ఎందుకు లేదు వాల్యూ. ఇప్పుడు సినిమా టైటిల్ కార్డ్స్ లో వేస్తారు పబ్లిసిటీ డిజైనర్ అని, ఒక సపరేట్ వింగ్ ఉంది కదా టెక్నికల్, అది పేరు వేస్తుంటారు కదా, అప్పుడు వాల్యూ ఎందుకు, వాల్యూ డెఫినెట్ గా ఉంది. ఇందాక మీరు అన్నారు ఫ్యాన్స్ కూడా అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఆ సినిమాకి సంబంధించిన విశేషాలని. అలా మీకు ఎవరైనా ఫ్యాన్స్, అంటే ఏ హీరో ఫ్యాన్స్ చేసి అడిగేవారు? ఎక్కువ బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఫోన్ చేస్తుంటారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ విపరీతం డైహార్డ్స్ అనమాట వాళ్ళు. అసలు ఎంత ఫ్యాన్స్ అంటే వాళ్ళే ఎక్కువ ఫాలో అప్ చేస్తారు. వేరే ఫ్యాన్స్, చరణ్ గారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ ఫ్యాన్స్ కంపల్సరీ ఫాలో అవుతుంటారు. కానీ మనం సీక్రెట్ కదా, చెప్పము. సరే తెలియలేదు, ఇంకా చెప్పలేదు, మాకు ఇంకా మనకు తెలిసినా చెప్పము అనమాట. అవును, అంటే వాళ్ళు మిమ్మల్ని అంటే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇబ్బంది అంటే కాదు, మొహమాట పెడుతూ ఉంటారు. మీ దగ్గర నుంచి తెలుసుకుంటారు, అంటే వాళ్ళకి తెలుసుకోవడం ఉత్సుకత, అంతే కదండి. స్టిల్స్ అడుగుతుంటారు, మేము బ్యానర్స్ చేసుకుంటాం, ఫ్లెక్సీ చేసుకుంటాం, కొత్త స్టిల్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. బట్ మనం కొత్త స్టిల్స్ ఇవ్వలేము కదా.
బయటికి రిలీజ్ అయిన స్టిల్సే డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ని అడిగి ఇస్తూ ఉంటాను. బాలకృష్ణ గారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోన్ చేస్తూ ఉంటారన్నారు కదా, చేసి ఏం మాట్లాడుతుంటారన్నా? అదే సినిమా ఎలా ఉంటుంది సార్, డిజైన్ ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ లుక్ గెటప్ ఎలా ఉంది సార్, ఆ టైటిల్ ఏమనుకుంటారు సార్, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ బాగా ఓకే, అడుగుతూ ఉంటారు. ఓకే, కాకపోతే మనం ఏదో ఒకటి చెప్పి వాళ్ళని కొంచెం అంటే మనం సీక్రెట్ చెప్పకూడదని అనకుండా వాళ్ళని ఏదో రకంగా మనకి ఇంకా చెప్పలేదు, నా వరకు రాలేదని అట్లా మేనేజ్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో పాపం చేస్తుంటారు కదా ఫ్యాన్స్. అన్న, ఒకప్పుడు పబ్లిసిటీ డిజైనర్ అంటే గంగాధర్ గారు, ఈశ్వర్ గారు, తర్వాత ఇంకా చాలామంది తరం మహామహులు చాలామంది ఉండేవారు. ఆ తర్వాత దనియేలే, ఇంకా కొన్ని పేర్లు ఇలాగా అంటే టైటిల్ కార్డ్స్లో కూడా పడుతూ ఉంటాయి. మీ ఫస్ట్ సినిమా పబ్లిసిటీ డిజైనర్గా టైటిల్ కార్డు పడ్డప్పుడు మీ ఫీలింగ్ ఎలాగుండేదన్నా? అంటే నాకు యాక్చువల్లీ నేను ఈనాడు తెలుసు కదా నీకు, ఈనాడులో జాబ్ చేశాను. ఈనాడు న్యూస్ పేపర్ సోమాజిగూడలో, దాంట్లో మ్యాగజైన్స్ డిపార్ట్మెంట్, నేను ఆర్టిస్ట్ని. ఆర్ట్ డిపార్ట్మెంట్, మ్యాగజైన్స్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండేదన్నమాట. ఆర్టిస్టులు అప్పుడు సితారా అని ఫిలిం వీక్లు ఉండేది కదా, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తుండేది. అయితే సితారా స్టిల్స్ అన్ని మా రిపోర్టర్స్ తెలుసు కానీ కొందరు స్టిల్స్ అన్ని తీసుకొచ్చి న్యూస్ ఐటమ్ రాస్తాం, దానికి లేఅవుట్ చేసేవాళ్ళం, కవర్ డిజైన్ కానీ లోపల పేజీ లేఅవుట్ కానీ. అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. సితారా ఫిలిం వీక్లీలో ఈనాడు గ్రూప్ ఆఫ్ దాంట్లో చేసేటప్పుడు మ్యాగజైన్ డిపార్ట్మెంట్, సండే మ్యాగజైన్, విపుల, చతుర, వసుంధర పేజెస్ అవన్నీ మా డిపార్ట్మెంట్లో తయారయ్యేది. అన్నదత్త మ్యాగజైన్, సితారా ఎక్కువ మేము పేజెస్ చేస్తుండేవన్నీ. చేస్తుండే అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. అట్లా సినిమా ఫీల్డ్కు సినిమా పోస్టర్ డిజైనర్ కావాలని అలా బాగా కోరిక నాలో బలంగా వచ్చిందనమాట అప్పటి నుండే. ఫస్ట్ సినిమా ఏంటన్నా మీది? సినిమా సింధూరం అప్పటి నుంచి ఉన్నాను నేను. సింధూరం ఫస్ట్ టైటిల్, సోలో టైటిల్ చూసుకుని సింధూరం మీది? సింధూరం కాకుంటే అక్కడి నుంచే ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశాను అక్కడి నుంచి, తెలుసు కదా నీకు. అవునవును, నాకు తెలుసు. అంటే మా ఆడియన్స్ కోసం అదే మనం చెయ్యని అంటే నేను చూడని సక్సెస్ లేదు. చాలా వరకు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాను తెలుసు. ఇప్పుడు నాగార్జున గారికి సోగ్గాడిచింది ఆయన, బాలకృష్ణ గారి సింహ, లిజెండ్, అఖండ, KGF 2 నేనే, దేశముదురు అల్లు అర్జున్ గారి, చిరుత రామచరణ్ గారి ఫస్ట్ ఫిల్మ్ నేనే, మళ్ళా నాగచైతన్య గారికి మజిలీ. అంటే అప్పటి వరకు ఉన్నదాన్ని కొంచెం నేను నా లక్ ఏంటంటే ఆ సినిమాలు కొంచెం బ్రేక్ అంటే పెద్ద హిట్ అవ్వటం. ఆల్మోస్ట్ చాలా మంది హీరోలకు సినిమా డిజైనింగ్ చేశాను, అన్ని చాలా వరకు హిట్. పోకిరి, మహేష్ బాబు గారి కెరీర్లో తెలుసు కానీ. అన్న, ఇప్పుడు మీరు ఈనాడులో జాబ్ చేసేవారు. ఈనాడులో జాబ్ అంటే ఆల్మోస్ట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే చాలా సెక్యూర్డ్ జాబ్. సో దాన్ని వదిలేసి సినిమా ఫీల్డ్లో ఏంటంటే విపరీతమైన కాంపిటీషన్. మీకు తెలియంది కాదు, అంటే మీకు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు, విపరీతమైన కాంపిటీషన్ ఉండే ఫీల్డ్ ఇది. సో ఇందులోకి వచ్చినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? చాలా టఫెస్ట్ జాబ్, చాలా కష్టపడ్డాను. అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో ఒక పబ్లిసిటీ డిజైనర్ సెటిల్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఏ ఫీల్డ్, ఎనీ క్రాఫ్ట్ తెలుసు కానీ, ఒక ఆర్టిస్టే కానీ, ఒక మ్యూజిషియన్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ కానీ సెటిల్ అవ్వడం అంత ఈజీ కాదు. అదొకటి మనకి ఎవ్వరు పరిచయం లేదు, ఇండస్ట్రీలో ఒక రిలేటివ్ లేడు, ఒక తెలిసిన పర్సన్ లేడు. అలా సితార్లో పనిచేయడం వల్ల రిపోర్టర్స్ ఉండేవాళ్ళు కదా, సితార్లో రిపోర్టర్స్. ఆ రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్ వినాయకరావు గారు, కుమార్ సంగర్ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు బాగా. ఇంకా బాబురావు గారు అని ఆయన చనిపోయారు. జర్నలిస్టులు అందరూ బాగా పరిచయం ఉండే. అలా వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా వాళ్ళతో పరిచయం చేయించుకొని అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవటం. ఒక కొత్త పర్సన్ వెళ్ళి డైరెక్టర్ కానీ, హీరోని కానీ, ప్రొడ్యూసర్ గారికి కలవాలంటే అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఒక పరిచయమే మనకు వర్తున్నప్పుడు ఒక పరిచయం దాన్ని ముందుకు వెళ్తుంది. అలా పరిచయాలు మెల్లిమెల్లిగా చేసుకుంటూ 24 hours చేసామని చాలా కష్టపడ్డాం. అంత ఈజీ కాదు. మెల్లిమెల్లి ఓ సినిమా చేసుకుంటూ మన వర్క్ ప్రూవ్ చేసుకుంటూ. ఏదైనా ఇండస్ట్రీలో వర్త్ లేనిది అసలు సక్సెస్ అనేది రాదు. వర్త్ లేని సినిమా కూడా ఇయ్యరు. ఇప్పుడు మనం అనుకుంటాం పోగానే మనకు సినిమా ఇచ్చారని అనుకుంటాం, సినిమా అంత ఈజీ ఇయ్యరు. మన గురించి ఎంతో ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు తెలిసినా తెలియకున్నా ఎలాంటి వాడు అవన్నీ అందరూ 10 మందిని అడిగిన తర్వాతనే మనకు వస్తుంది సినిమా. ఒక ప్రాజెక్ట్ రావాలంటే అంత ఈజీ కాదు. అది ఇండస్ట్రీలో చాలామంది చెప్తూ ఉంటారు, ప్రాంతీయవాదం, ఆ ప్రాంతం వాళ్ళకి వీళ్ళు చేస్తారు, ఏ ప్రాంతం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు అంటూ ఉంటారు. కానీ
నిజంగా వర్త్ ఉంటేనే ఎవరికైనా సినిమా కానీ ఎనీ క్రాఫ్ట్ అసలు ఏదైనా ఇస్తారు. ప్రాంతీయవాదాన్ని పని మాట్లాడినప్పుడు నీకు ఇవన్నీ వర్కౌట్ అవ్వదు. అంటే ప్రాంతీయవాదం అని తెలుగు, అవును, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అవును. బాంబే, చెన్నై ఇవన్నీ పనికిరావు. ఉమ్. అంటే ఏమి వర్త్ ముందు అంటే నీలో Worth, వర్త్ ఉంటే అవును, నువ్వు ఏ ప్రాంతం అనేది సంబంధం లేదు. అవును. నీ వర్క్ బాగా చేయాలి అంతే. నీకు ఈ ప్రాంతం అని ఎంకరేజ్ చేయరు, ఆ ఆ. ప్రాంతం అని ఎంకరేజ్ చేయరు, పెద్ద సినిమాలు ఎంకరేజ్ చేయరు. రాంగ్ అది. నీలో వర్త్ ఉన్నప్పుడు నీకు ఈ రోజు కాకుండా రేపైనా ఒక సక్సెస్ వస్తుంది. నేను అదే. ఎంకరేజ్ చేసే వాళ్ళు దొరుకుతారు. నీకంటే ఒక 10 మందిలో నిన్ను గుర్తించేవాడు ఒకడు ఉంటాడు, నీలో వర్త్ ఉంటే. సినిమా అనేది ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ మీద ఆధారపడి ఉంటది. ఆ విధంగా సక్సెస్ఫుల్ పీపుల్ ని అందరూ ఆదరిస్తూ ఉంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనం అనుకుంటే రాదు. మనం చేస్తున్న క్రమంలో అవును, సక్సెస్ అవుతుంది. ఆ సినిమా సక్సెస్ అవుతుంది మనం చెప్పలేము. అవును. మనం చేస్తున్న క్రమంలో సక్సెస్ కూడా వస్తుంది. నేను అంటుంది ఏంటంటే ఇందాక వాదాలు ఏమి ఉండవు. సక్సెస్ ఉండే మనిషి ఎక్కడున్నా కూడా తీసుకుని వస్తారు అతన్ని. అంతే అంతే అంతే. ఆయన దగ్గరికి వెళ్తారు. నీలో వర్త్ ఉంటే అది. ఏరియా సంబంధం లేదు. అవును, ఏరియాతో సంబంధం. నువ్వు ఎక్కడున్నా కానీ ఏ ఊర్లో ఉన్నా కానీ నేను పట్టుకొస్తాను. అవును, అవును. వర్క్ చేయించుకుంటారు, డిజైన్స్ చేయించుకుంటారు. ఎనీ క్రాఫ్ట్ అంతే, ఎనీ క్రాఫ్ట్. అల్టిమేట్ ఇది కంప్లీట్ బిజినెస్. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక డిజైనర్ ని బిలీవ్ చేయాలంటే వాళ్ళు ఎంతో నమ్మకం ఉండాలి, వాళ్ళకి ఎంతో వర్త్ ఉండాలి, చేయగలరనే కాన్ఫిడెంట్ వాళ్ళకు కూడా ఉండాలి. ఎందుకంటే మొత్తం డేటా మొత్తం ముందే ఉంటుంది కదా, రిలీజ్ కంటే ముందు ఒక 3-4 months ముందు మాకు మొత్తం డేటా ఉంటుంది. అంటే స్టిల్స్, ప్రతి ఫ్రేమ్ స్టిల్స్ ఉంటాయి మా దగ్గర. అలాంటప్పుడు ఎంత నమ్మకం ఉండాలి వాళ్ళకు. అదొకటి. సినిమా ఫస్ట్ బయటకు వెళ్ళేది పబ్లిసిటీ, పోస్టర్ డిజైన్స్ బయటకు వెళ్ళేది. మరి పబ్లిసిటీ, పోస్టర్ డిజైన్స్ వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకు ఒక అంటే బాగా చేయగలడు, చేస్తాడు మనకు అనుకున్నప్పుడే మనకి ఇస్తారు. అంత వర్త్ ఉండాలి మనలో, అంత నమ్మకం ఉండాలి, అంత బిహేవియర్ కానీ అన్నీ వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు మనం ఉండాలి. అన్న ప్రాంతీయవాదం అంటే ఇందాక గుర్తొచ్చింది. మీరు ఒక సినిమా చేశారు ఈ మధ్య. సినిమా పోస్టర్ చాలా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద యుద్ధాలు కూడా జరిగాయి. ఇడుపు కాగితం ఆ సినిమా పోస్టర్, ఆ సినిమా ఇడుపు కాగితం సినిమా. సో పోస్టర్ ఆ లోగో భలే ఉందన్న, చాలా బాగుంది. అంటే జెన్యున్గా నేను చెప్పేది ఏంటంటే లోగో చాలా బాగుంది, పోస్టర్ భలే ఉంది. సో ఆ ఇడుపు కాగితం దాని మీద వచ్చిన వివాదం మీద ఒక డిజైనర్గా మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే వివాదం అనేది కాదు, అది మీనింగ్ అర్థం కాక అలా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే. వివాదం అంటే వాళ్ళ డిస్కషన్ వచ్చినప్పుడు అదే డిస్కషన్ లోని కొంత పరిధులు దాటారు అందరూ. అది నేను అంటుంది. అది సహజమే. ఇప్పుడు ప్రతి వాళ్ళకి వచ్చేస్తుంది అది వివాదం అనేది. ఇప్పుడు ఇడుపు కాగితం అనేది ఆ సినిమాకి మైలేజ్ కూడా పెరిగిందిగా. అంటే సినిమా కొంచెం క్రేజ్ కూడా పెరిగింది. వాళ్ళు అనుకోకుండా అది అలా సెట్ అయింది. ఇడుపు కాగితం నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ పోస్టర్ డిజైన్ కానీ అది 3-4 daysలోనే కంప్లీట్ చేసాం. కానీ అది డిజైన్ కానీ ఫోటోషూట్ చేసి కాన్సెప్ట్ అంతా అనుకొని డైరెక్టర్ మేము డిస్కస్ చేసి అది చేసాం. మంచి పేరు వచ్చింది. వివాదం జరిగింది, అది ఓకే, నో ప్రాబ్లం. అంటే చిన్నవి కొన్ని జరుగుతుంటాయి కదా, అందరికి నచ్చాలని లేదు కదా, అది కామన్. ప్రతి పాలిటీషియన్ కానీ, సినిమా హీరోలకు కానీ, డైరెక్టర్లకు కానీ చిన్నవి జరుగుతూనే ఉంటాయి. అది అందరినీ సాటిస్ఫై చేయాలంటే కూడా కష్టం కదా. అంటే ఇడుపు కాగితం అంటే అర్థం కాని వాళ్ళు ఎవరు, అంటే నిజంగా ఆ సినిమాని ప్రేమించే వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరో పెట్టిన ఒక పోస్ట్ అనేది వివాదానికి దారితీసిందని నా వరకు వచ్చింది. అంతే నేను అనుకున్నది. అంటే మరి మీ వరకు జనరల్ ఫ్యాన్స్ విపరీతంగా ఏదో ఒకటి పెడుతున్నారు అబ్బా. ఇప్పుడు అంత ప్రతి ఎవరికైనా జరుగుతూనే ఉంటుంది ఈ మధ్య. నువ్వు చూస్తున్నావు ప్రతి ఇప్పుడు ఎవరికో ఒక రకంగా వాళ్ళు మాట్లాడే భాష కానీ, పెట్టే భాష కానీ, వాళ్ళు ఏదో క్రేజ్ తెచ్చుకుందామని అలా మాట్లాడితే పెద్ద క్రేజ్ వస్తుంది, అలా కామెంట్ పెడితే క్రేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో కూడా పెడుతున్నారు. అంటే నేను సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒకటి ఎరగెంట్గా పెట్టాలి, అంటే అర్థం ఉన్నా లేకున్నా అలాంటి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అదన్నీ మనం పట్టించుకుంటే కష్టం కదా. ఇడుపు కాగితం అంటే ఏంటన్నా? డైవర్స్. ఇడుపు కాగితం అంటే తెలంగాణలో డైవర్స్ విడాకుల పత్రం పెద్ద మనుషుల మధ్యలో రాసుకునేది ఇడుపు కాగితం అంటారు. ఓకే ఓకే. తెలంగాణలో ఉంటది అది. అవునవును. పెద్ద మనుషుల పంచాయతీ కచేరీ అని ఉండేది కదా అక్కడ. ప్రాంతాన్ని బట్టి మాట మారుతూ ఉంటుంది, లాంగ్వేజ్ వర్డ్ అంతే. అవును అవును అన్న. ఆ సినిమా కథ మీకు చెప్పే ఉంటారు కదా, డిజైన్ చేసింది అంటే కథ చెప్పమని నేను అడగట్లేదు. అంటే నేను అనుకోవడం ఇడుపు కాగితం అనగానే ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన కొంత ఎమోషనల్ బాండేజ్తో ఒక జంట మధ్య జరిగే కథ అని నేను అనుకుంటున్నాను. అంటే మామూలుగా నాకు తోచింది అలాగే ఉంటుందా కథ? అదే అలా మనం కథ అంటే రివీల్ చేయదు, కథ తెలుసుకుని డిజైన్ చేస్తాం, బయటకి చెప్పకూడదు. అదేలేండి, రివీల్ చేయమని అడగట్లేదు. అలాంటిదే డిజైన్ బట్టి అర్థమైంది. అదే మాకు అర్థమైంది ఇదే అని అంటున్నాను. అదే
జనరల్ గా పోస్టర్ డిజైన్ లో కూడా కొంచెం కథ ఉంటది. ఓకే. ఇప్పుడు నీలాంటి రైటర్స్ కానీ చాలా కామన్ ఆడియన్స్ కూడా ఇది ఏ జోనర్ ఏంటి, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, యాక్షన్ అని పోస్టర్ డిజైన్ చూసిన తర్వాత కొంచెం అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది కొంత. ఇప్పుడు మేము డిజైన్స్ కూడా యాక్షన్ సినిమా, కామెడీ సినిమా, ఫ్యామిలీ సినిమా దాన్ని బట్టే పోస్టర్లు చేస్తుంటాం. ఏ జోనర్ అయితే ఎక్కువ డామినేట్ చేస్తుందో సినిమాలో దాన్ని బట్టే డిజైన్ చేస్తాం ఎక్కువ, అంటే రీచ్ అవ్వాలని. ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, ఆ పోస్టర్ డిజైన్స్ కూడా ఆ టైపే చేస్తాం. నా పోస్టర్ డిజైన్ చేసే ముందు ఫస్ట్ లోగో చేస్తారు. లోగో నుంచి డైరెక్టర్కి, వాళ్ళకి, ప్రొడ్యూసర్కి, వాళ్ళందరికీ టీంకి చూపిస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు డిజైన్లు మొదలు పెడతారు. డిజైన్లు చేసేటప్పుడు మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే, హీరో అంటే డైరెక్టర్కి, హీరోకి, వాళ్ళకి నచ్చాలని ఉంటుందా, లేకపోతే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుందనే దాంతో చేస్తూ ఉంటారా? అంటే డైరెక్టర్, హీరో కూడా ఆడియన్స్కి నచ్చితేనే మంచి సినిమా అవుతుంది కదా జనరల్గా. ఆడియన్స్కి నచ్చేటట్టు చేయాలి మనం. ఇప్పుడు ఆడియన్స్ సినిమా కూడా డిజైన్స్ ఎట్లా అంటే, సినిమా కూడా ఆడియన్స్ నచ్చితేనే సినిమా చూస్తారు కదా. జనరల్గా డైరెక్టర్ కానీ, హీరో కానీ, మేము కానీ డిస్కస్ చేసినప్పుడు ఆ వెరైటీ ఉంటూ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి ఎక్కువ. అంటే అందరికి నచ్చేటట్టు చేయాలనేది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. జనరల్గా ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టే చేస్తాం ఎక్కువ. ఇప్పుడు మనం చేసిన డిజైన్ మేము డైరెక్టర్, హీరో మేము అంతా కలిసి చేసిన తర్వాత డిజైన్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోకపోతే వేస్ట్ కదా పోస్టర్ డిజైన్. అదొకటి, ఏదో ఒకటి కొత్తదనం ఉంది సినిమాలో, ఏదో ఒకటి కథ చెప్పబోతున్నారని ఆడియన్స్ క్యూరియాసిటీ ఫీల్ అవ్వాలి. ఇది సినిమా చూడాలి అని అనిపించాలి ఆ పోస్టర్ చూస్తే. అంటే ఇది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మనం పోస్టర్ డిజైన్లో. అలా అన్న, యాక్చువల్గా నాకు అంటే నేను గమనించిన దాని ప్రకారం, నేను చాలా కాలం మీతో ఇంకా చాలా మందితో అంటే సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి అంటే కొంత అవగాహన మీద అడుగుతున్నానన్న. చాలాసార్లు అంటే ఒకప్పుడు డిజైనర్లకి దర్శకులు కథ చెప్పడం, లేకపోతే ఈ విధంగా కావాలని చెప్పడం జరిగేది. సో దర్శకుడు, నిర్మాత దాన్ని ఓకే చేసేవారు డిజైన్లు. దర్శకుడు ఓకే చేస్తే నిర్మాత కూడా నచ్చిందంటే సో ఓకే ఈ డిజైన్ ఓకే అని చెప్పి మీకు అప్రూవల్ ఇచ్చేవారు, అది బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు హీరోలు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే సినిమాకి సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ మీద వాళ్ళు కూడా కొంత ఇంట్రెస్ట్ పెడుతూ ఉన్నారు. అంటే కొంత జాగ్రత్తగా, ఎందుకంటే ఒక సక్సెస్ అనేది కొంతమందికి లైఫ్ ఇంకా వాళ్ళ సక్సెస్ని వాళ్ళ టర్మ్ ఇంకా ముందుకు తీసుకుని వెళ్తుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది అన్నది కాన్సెప్ట్లోని హీరోలు కూడా ఎక్కువ డిజైన్లు చూడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కదండి. మీరు చాలామంది హీరోలతో వర్క్ చేశారు. అలాగే సింహ, లెజెండ్, బోయపాటి శ్రీని గారు ఆల్మోస్ట్ సినిమాలన్నీ మీరే చేశారు, ఆ విషయం నాకు తెలుసు. సో బాలయ్య బాబుతో ఎప్పుడైనా మీరు ఏమైనా డిజైన్లకు సంబంధించి ఆయన ఏమైనా మిమ్మల్ని పిలిపించడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? డిజైన్లు పిలిపిస్తారు, ఎక్కువ డైరెక్టర్ గారే చూపిస్తారు. ఎప్పుడైనా నేను ఫంక్షన్లలో కలిసేది కానీ 1-2 సార్లు ఆ డిజైన్స్ ఇంటికి రమ్మంటే నేను వెళ్ళలేకపోయాను, అంటే కుదరలేదు. అది వర్క్ ప్రెషర్ వల్ల. ఆయన కాన్ఫిడెన్స్ తో వదిలేస్తారు, డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే అతను వదిలేస్తారు. డైరెక్టర్లే చూపిస్తారు ఎక్కువ. బాలకృష్ణ గారితో, బాలకృష్ణ గారు నా గురించి తెలుసు, ఆయనతో ర్యాప్ ఫంక్షన్లలో కలిపినప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు. అట్నే నాగ చైతన్య గారు కానీ, హీరోలు అందరు, నాగార్జున గారు కానీ, అందరు హీరోలు, నాని గారు, అందరు హీరోలు డిజైన్ చూస్తారు. నేను వెళ్ళి చూపిస్తాను. రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి డిజైన్ చూపిస్తాను. డైరెక్టర్ గారితో ఓకే అయిన తర్వాత హీరోలకు కూడా చూపిస్తాను. వాట్సాప్లో పంపించడం, లేకపోతే వాళ్ళు రమ్మంటే వెళ్ళి చూపించడం. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది హీరోలది కూడా. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. వాళ్ళు ఎలా ఉన్నారు, కొంచెం డిజైన్లో కొంచెం కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ ఫేస్ కానీ కొంచెం టచ్అప్స్, కొంచెం ఫినిషింగ్, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు, చూస్తారు కూడా. వాళ్ళు కూడా ఏమైనా వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ షేరింగ్ ఆఫ్ థాట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు షేరింగ్ ఆఫ్ థాట్స్ ఇస్తారు, కొంచెం ఐడియాస్ ఇస్తారు, కొంచెం వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఎక్కువ డైరెక్టర్ ఓకే అన్న తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ ఐడియా తీసుకొని ఇంప్రూవ్ చేసి డిజైన్ ఓకే అన్న తర్వాత, అది ప్రొడ్యూసర్ కూడా ఓకే అన్న తర్వాత, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మనకు చెప్తే మేము కరెక్షన్ చేసి ఇచ్చి దాన్ని బయటకు వదులుతాం. ఇప్పుడు చెప్పారు చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటారు, వాళ్ళు రమ్మంటారు అని చెప్పారు కదా. మీ డిజైన్లు ఈ మధ్య కానీ, లేకపోతే మీరు ఈ మధ్య చూపించిన హీరోలకు చూపించిన సందర్భాల్లో కానీ ఎవరైనా హీరో అబ్బా సూపర్గా ఉందని అన్న సందర్భాలు ఏ హీరోలతో ఉన్నాయి? అంటే మనం ఒకసారి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చితేనే బయటకు వెళ్తుంది, లేకపోతే మన డిజైన్, మా డిజైనర్నే మార్చేస్తాను. నా వర్క్ నచ్చనప్పుడు నేను మళ్ళీ వేరే డిజైనర్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ప్రతి డిజైన్ కూడా వాళ్ళకు నచ్చేటట్టు చేయాలి, నచ్చుద్ది కూడా. నచ్చకపోతే మనం వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే బయటకు వస్తుంది. ఒకసారి సినిమా ఒక డిజైన్ బయటకు వచ్చిందంటే వాళ్ళు ఓకే అన్న తర్వాతనే. అందుకే ప్రతి హీరో మన వర్క్ నచ్చేటట్టు, వాళ్ళకు నచ్చేటట్టు చేస్తాం, వాళ్ళకి నచ్చితేనే బయటకు వెళ్తుంది. నేను అంటుంది సరే అన్న, మీరు అన్నది నిజమే, నేను కాదంటలేదు. నేను అన్నది
కొన్నిసార్లు చూడగానే ఒక అంటే ఆ యాంగ్జైటీ ఆనందాన్ని కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది అవును, చేస్తారు. లోపల ఉంచుకుంటారు. బాగా అవును. చేశారని సింపుల్ గా కొన్నిసార్లు అంటే కొంతమంది ఎవరి వే ఆఫ్ ఇది అవును. అప్రోచ్ అలా ఉంటది కదా, డిఫరెంట్ గా ఉంటది. అవును. సో అలాగే ఎవరైనా హీరోలు ఎవరైనా డిజైన్ చూసి సూపర్ గా ఉంది అని అన్న super. సందర్భాలు? అదే త్రివిక్రమ్ గారి కలేజ చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారి ఇంటికి వెళ్ళాం మేము. ఇంటికి వెళ్ళి అంటే త్రివిక్రమ్ గారు అనుకోకుండా అక్కడే ఉండే. ఓకే. అంటే ఫస్ట్ టైం చేసాం లోగోస్, సెకండ్ టైం చేసినప్పుడు మహేష్ బాబు గారి ఇంట్లోనే త్రివిక్రమ్ గారు ఉన్నారు. అప్పుడు ఓకే. కొన్ని ప్రింట్అవుట్ తీసుకెళ్ళినప్పుడు మహేష్ బాబు గారు చూసి అరే ఇది భలే ఉంది అన్నారు. అంటే త్రివిక్రమ్ గారికి కూడా అదే నచ్చింది. ఓకే. ఆయన తీయగానే భలే ఎగ్జైట్ అయ్యారు. అసలు అదిరిపోయింది. కలేజ లోగో ఇప్పటికి కూడా అవును, ఎక్స్ట్రా భలే, చాలా చాలా మంచి పేరు వచ్చింది. అవును. మహేష్ బాబు గారు అయితే ఫుల్ థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆ, పోకిరి డిజైన్స్ కూడా తెలుసు కదా, అవును అవును పూరి గారు అవును, అసలు పూరి గారిది. డిజైన్స్ అవన్నీ అప్పుడు ట్రెండ్ సెటర్. అంటే అవును. పోకిరి చాలా బాగా వచ్చింది. పూరి మళ్ళీ గారి- కేజీఎఫ్ కూడా భలే పేరు వచ్చింది. కేజీఎఫ్ KGF. కూడా మొత్తం నేనే చేశాను. అవును. యశ్ గారు కానీ ప్రశాంత్ నీల్ గారు కానీ బాగా అప్రిషియేట్ చేశారు. అది ఉమ్. డిజైన్స్ అన్ని చాలా బాగుంటాయి. ఉమ్. మంచి పేరు వచ్చింది నాకు. ఓకే. అంటే కేజీఎఫ్ తో ఫ్యాన్ వరల్డ్ అయ్యారు మీరు కూడా, అంటే ఆ సినిమా లాగే. ఎందుకంటే నేను మీ దగ్గర చాలా తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు, ముంబై సినిమాలు, హిందీ సినిమాలు కూడా అవడం చూశాను చాలాసార్లు. ఇక్కడ డిజైన్ చేయడం వాళ్ళు అక్కడ డిజైనర్లు నచ్చక మీ దగ్గరికి పంపించి మీ దగ్గర చేయించుకున్న సందర్భాలు నేను చాలాసార్లు చూశాను. అంటే ఒక డిజైనర్ ఇందాక అన్నాను కదండి, సక్సెస్ ఎక్కడుంది, వర్త్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తారని. అలా ఈ మధ్య అంటే ముంబై నుంచి కానీ లేకపోతే అదర్ దెన్ తెలుగు ఏ సినిమాలు, ఏ డైరెక్టర్లు, ఏ సినిమా రంగం నుంచి మీకు వచ్చాయి డిజైన్? తమిళ సినిమాలు చేసిన విజయ్ ఆంటోనీ గారు ఉన్నారు కదా, విజయ్ ఆంటోనీ గారి బిచ్చగాడు 2 నేనే చేశాను. ఆ. ఇంకా కొన్ని సినిమాలు చేశాను. విజయ్ Okay. ఆంటోనీ గారు తమిళ, తెలుగు నేను ఇక్కడి నుంచి చేశాను. ఆయన చాలా నా వర్క్ అంటే చాలా ఇష్టం. ఆయన ఓకే. ఆయన చాలా సినిమాలు చేశాను. మాట్లాడుతుంటారన్నా? అట్లాగే యువరత్న కూడా లాస్ట్ సినిమా మన పునీత్ రాజ్ కుమార్ గారిది నేనే చేశాను. అది ఆ. కేజీఎఫ్ డిజైన్ చేస్తున్న క్రమంలో డైరెక్టర్ గారికి ఆ బ్యానర్ హొంబాలే ప్రొడ్యూసర్కి నచ్చి యువరత్న కూడా నేనే చేశాను. పునీత్ గారు లాస్ట్ సినిమా అది. లాస్ట్ ఫిల్మ్. అవును. అంటే లాస్ట్ కి అక్కడ కూడా కొంత చేయించుకున్నారు. నేను కూడా చాలా వరకు నేనే చేశాను డిజైన్స్ యువరత్న. లాస్ట్ పునీత్ రాజ్ కుమార్ గారితో ఎప్పుడైనా మాట్లాడారన్నా? మాట్లాడండి. చాలా మంచి చాలా రిప్లై, మేము ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చేవాళ్ళు. తెలుసు. అంటే తెలుగులోనే మాట్లాడేవారు ఆయన? కన్నడిగా అయినా కూడా తెలుగు వచ్చు. తెలుగు బాగా వచ్చి వాళ్ళకి. తెలుగు వచ్చు. అంటే పూరి జగన్ గారి సినిమాలు కూడా ఆయన చేసి ఉన్నారు కాబట్టి. తెలుగు. అన్న, విజయ్ ఆంటోనీ గారికి మీ వర్క్ చాలా ఇష్టం అని చెప్పారు కదా, ఆయన ఎప్పుడైనా మీతో అంటే వర్క్ సంబంధించి ఏమైనా ఐడియాస్ పంచుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆయన డిజైనర్ అన్ని, ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది డిజైనింగ్ మీద, ఎడిటింగ్ మీద. చాలా అసలు విజన్ చూడగానే చెప్పేస్తారు. ఆయన కూడా డిజైన్స్ చేస్తారు. ఆయన అవును మొదట్లో చేసేవారు కదా, ఆయన సినిమాలకి ఆయనే చేసుకునేవారు అనుకుంటా. డిఫరెంట్ ఉంటాయి చూసినా డిజైన్స్ కానీ అవన్నీ కాన్సెప్ట్స్ కానీ. చాలా చాలా మంచి వ్యక్తి, మంచి టేస్ట్ ఉన్న హీరో కమ్ డైరెక్టర్ కూడా. అంటే విజన్ ఉంది ఆయనకు బాగా. చాలా మంచి టేస్ట్ ఉంది. నా పూరి గారితో మీ జర్నీ అంటే చాలా మంచి సినిమాలు చేశారు, భలే భలే సినిమాలు అని చేశారు. పూరి గారి సినిమాల టైటిలే డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా, ఎందుకంటే ఆయనకు ఒక పట్టం నచ్చదు. ఆయన ఒక్కసారి అంటే చాలామంది వద్దు అన్నది ఆయన నచ్చిందంటే ఓకే చేస్తారు, అంటే ఆర్జీవి గారి లాగా. అంటే ఆయన శిష్యులే కాదు, ఆయన నచ్చిందంటే ఇది ఓకే అంటారు కదా. పూరి గారితో మీ జర్నీ కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారన్నా? పూరి గారు చాలా ఈజీ ఆయనతో వర్క్ చేయటం. అంటే నాకు ఆయన ఏదైతే నచ్చుతాడో ఆయన నా టేస్ట్ కూడా అదే. ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మ, ఈడియట్, శివమణి, పోకిరి, 143 ఇట్లా చాలా సినిమాలు. ఆయన 11-12 సినిమాలు చేసిన, అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. అవన్నీ కొంచెం డిఫరెంట్. ఇద్దరు అమ్మాయిలతో నేను చేయలేదు. దేశముద్రు, దేశముద్రు, ఈ పోకిరి చెప్పాను కదా, అవన్నీ చాలా చాలా మంచి పేరు వచ్చాయి. చాలా కొంచెం ట్రెండ్ సెట్ లాగా ఉంటాయి డిజైన్స్ అన్ని. ఆయన బేసికల్ గా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నుంచి వచ్చారు కదా, కొంచెం టేస్ట్ ఉంది అతను. మంచి టేస్ట్, మంచి. ఇప్పుడు పోకిరి లాంటి ఫండ్ వేరే వాళ్ళకే చేయరు కదా. అమ్మ నాన్న తమిళమ్మాయి, శివమణి కానీ, ఈడియట్ కానీ, అవన్నీ అసలు చాలా బాగుంటాయి. ఆయన మంచి టేస్ట్. ఆయనతో వర్క్ చేయడం కూడా నాకు బాగా ఎంజాయ్ చేసేవాడిని బాగా. చాలా కామ్ గోయింగ్ కదన్నా ఆయన, చాలా చాలా లైటర్ వేన్ లో ఉంటది. నచ్చకపోయినా పెద్ద హార్ట్ గేమ్ తీసుకోరా, ఎంత కష్టం వచ్చినా కూడా ఆయన చిరుత చేసినప్పుడు లోగో కానీ, చిరుత ఆయన లోగో, సినిమా లోగోస్ అన్ని బాగా డిఫరెంట్ ఉంటాయి. అన్న, యాక్చువల్ పూరి గారితో మీ రిలేషను, మీ జర్నీ అదంతా చెప్పారు. యాక్చువల్గా మీరు చాలామంది దర్శకులతో పనిచేశారు, అంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది దర్శకుల పైనే పనిచేసి ఉంటారు కదన్నా, కొత్త పాత అన్నీ కలుపుకొని 100 కంటే ఇంకా ఎక్కువ కూడా చేసి ఉంటారు నాకు తెలిసి. సో వీళ్ళతోని జర్నీలో మీరు బాగా కంఫర్ట్గా ఫీల్ అయిన డైరెక్టర్ ఎవరు, మీరు బాగా కంఫర్ట్గా ఫీల్ అయిన హీరో ఎవరు?
వర్కింగ్ ప్రాసెస్లోని ఎక్కువ మీరు కంఫర్ట్ ఫీల్ అయినా, అంటే మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచిన డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరు? ప్రతి డైరెక్టర్తో కంఫర్టే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మన దగ్గరికి వచ్చిరంటే మన వర్క్ నచ్చి ఆ డైరెక్టర్ నచ్చే వర్క్ చేస్తాం. జనరల్గా ప్రతి డైరెక్టర్తో కంఫర్టే ఉంటుంది. ఎక్కువ పూరి గారితో ఎక్కువ కంఫర్ట్ ఉండేది, మళ్ళీ బోయపాటి సీని గారితో ఎక్కువ కంఫర్ట్, ప్రశాంత్ నీల్ గారితో కూడా ఎక్కువ కంఫర్ట్, KGF 2. ఓకే. అయితే అందరు డైరెక్టర్లతో వాళ్ళ పరిధిలో నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యి వాళ్ళకి అడ్జస్ట్ అవుతూ వెళ్తాను అంతే. ఓకే. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, లేకపోతే అవుట్పుట్ రాదు. అన్న మీరు డిజైన్స్ చేసినప్పుడు అంటే మీరు బేసికల్గా ఆర్టిస్ట్, ఒక ఆర్టిస్ట్గా చేస్తూ తర్వాత ఈ డిజైనింగ్ దాంట్లోకి వచ్చారు. సో ఆర్టిస్ట్కి కొన్ని ఆర్టిస్టిక్ వాల్యూస్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, అంటే థింకింగ్ అనేది కొన్నిసార్లు అంటే ఇలా చేస్తే బాగుంటుంది డిజైన్ అని అనుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా చేసిన డిజైన్లు మీకు బాగా నచ్చి ఇది పక్కాగా ఓకే చేస్తారు ఈ డిజైన్, లేకపోతే ఈ సినిమా డిజైన్ ఓకే చేస్తారు అనుకున్న సందర్భంలో వాళ్ళు డైరెక్టర్లకు కావచ్చు, లేకపోతే హీరోలకు కావచ్చు, ప్రొడ్యూసర్లకు కావచ్చు, నచ్చకుండా ఇది పక్కన పెట్టండి అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా? అలా ప్రతి సినిమాకి జరుగుతుంది. ఓకే. ప్రతి సినిమాకి మనకు ఒక టేస్ట్ ఉంటుంది. డైరెక్టర్ గారు వేరే యాంగిల్లా చూస్తారు, హీరో వేరే, వాళ్ళ విజన్, వాళ్ళకి మొత్తం కంటెంట్ అంతా తెలుస్తుంది కదా. అయితే మన పర్సనల్గా నేను బేసికల్గా ఆర్టిస్ట్ని కనుక ఒక టేస్ట్ ఉంటుంది. ఓకే. అయితే అట్లా చాలా సందర్భాలు జరుగుతాయి, ప్రతి సినిమాకి ఉంటుంది అది. ఓకే. ప్రతి సినిమాకి మనకు నచ్చిన డిజైన్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళ పరిధి వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచిస్తారు. మనం డిజైనర్గా, మేము బేసికల్గా ఆర్టిస్ట్ని కనుక మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి డిజైన్ చేస్తాము. అలా చాలా సినిమాలకు జరుగుతుంటుంది. కాకపోతే బయటికి రివీల్ చేయలేము ఆ డిజైన్స్ కూడా. ఎందుకంటే ఒకసారి వాళ్ళకు ఫ్రెష్ కంటెంట్ బయటకి ఇవ్వలేము కదా, రిలీజ్ తర్వాత కూడా రిలీజ్ చేయము. అలా కదన్నా, నేను అనేది ఏంటంటే మీకు అద్భుతంగా నచ్చిన డిజైన్ ఏదైనా రిజెక్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా సినిమాకి సంబంధించి జరిగాయా? అంటే మీరు చాలా సినిమాలకు జరుగుతూ ఉంటుందని అన్నారు, మీకు పర్టికులర్గా గుర్తుండిపోయిన సినిమా ఏదైనా ఉందా? అలా చెప్పడం కష్టం, ప్రతి సినిమాకి ఉంటుంది అది అట్లా. ఓకే. ఓకే. ప్రతి సినిమాకి ఏదో ఒక మన ఫేవరెట్ స్టిల్ ఉంటుంది, మన ఫేవరెట్ డిజైన్ ఉంటుంది. అలా పర్టికులర్గా ప్రతి ఆ సినిమా పేరు చెప్పడం కష్టం. ఓకే. మీరు ఒక లోగో తయారు చేసినప్పుడు ఏం ఆలోచిస్తారన్న ఒక డిజైనర్గా? అంటే ఒక టైటిల్ లోగో మీకు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు ఇలా చెయ్యండి పలానా లోగో అని, వెంటనే మీరు ఏం ఆలోచిస్తారు ఆ లోగోకి సంబంధించి? అంటే కంటెంట్ని బట్టి డిజైన్ చేస్తాం. కంటెంట్ జోనర్, ఇప్పుడు కామెడీ అయితే కామెడీ తెలిసినట్టు ఉండాలి లోగోలో, యాక్షన్ ఫిల్మ్ అయితే కొంచెం యాక్షన్ టచ్ ఉండాలి. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క హీరోకి ఒక టేస్ట్ ఉంటుంది, వాళ్ళ టేస్ట్కు తగ్గట్టు చేస్తూ ఆ జోనర్ కూడా చూస్తాం మేము. యాక్షన్ అంటే యాక్షన్, కొందరు లోగోల్ని విపరీతమైన యాక్షన్ చూపించమంటారు, కొందరు క్లాస్ ఉండాలి, ఫాంట్ డిఫరెంట్గా ఉండాలి, అంటే కొత్తగా ఫ్రెష్గా ఉండాలి. ఎవ్రీ డే కూడా ఆలోచిస్తూనే ఉండాలి, అంటే ఎవ్రీ సినిమా కూడా కొత్తగా చేయడానికి ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు అబ్జర్వ్ చేస్తూ కొత్త కొత్త ఐడియాస్తో చేయాలి లోగోస్ కానీ ఏదైనా. ఓకే. అంటే ఫ్రెష్గా ఎక్కడ చూసి ఉండకూడదు. ఓకే. కథ తెలుసుకొని కథ తగ్గట్టు కథ కూడా లోగోలో కొంచెం మనకు తెలియదు. చాలా మందికి ఏంటంటే లోగో చూసి ఇంతేనా అని అనుకుంటారు, కానీ లోగోలో కూడా కొంచెం కథ తెలుస్తూ ఉంటుంది, జానర్ కానీ స్టైల్ కానీ, ఆ డైరెక్టర్ విజన్, హీరో విజన్, ప్రొడ్యూసర్ టేస్ట్ కూడా ఆ లోగోలో కూడా ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకే. ఓకే అన్న, యాక్చువల్గా ఒకప్పుడు కట్ అండ్ పేస్ట్ ఉండేది డిజైనింగ్. ఫోటో స్టిల్స్ తీసిన తర్వాత ఆ స్టిల్స్ ఆల్బమ్స్ అన్నీ మీకు పంపించేవారు, పెద్ద పెద్ద ఆల్బమ్స్, ఒక 4-5 ప్రతి సినిమాకి ఉండే ఆల్బమ్. అందులో నెంబరింగ్ వేసేవారు, ఆల్బమ్ 1 పలానా నెంబర్ అని. సో ఆ నెంబరు, ఆ ఫోటో స్టిల్స్ అన్నీ మీరు చూసిన తర్వాత, డిజైనర్స్ చూసిన తర్వాత ఓకే అనుకున్నవి వాళ్ళకి చెప్తే వాళ్ళు 2-3 ప్రింట్లు వేయించి మళ్ళీ మీకు ఇవ్వడం జరిగేది. దాన్ని కట్ చేస్తూ తర్వాత పెయింటింగ్ చేస్తూ ఒక డిజైన్ చేసేవారు. ఇప్పుడు తరం మారిపోయింది. సో పాత తరం నుంచి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా మీరు డిజైనింగ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఏది కంఫర్ట్ అనిపించింది? అంటే మీకు ఆర్టిస్ట్గా అప్పుడు అంటే అప్పట్లో మీకు అంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండేది కదా, ఒక లైన్స్ వేయాలన్నా ఇంకోటన్నా లేకపోతే ఇంకేదైనా గీయాలన్నా ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండేది మీలో. ఆర్టిస్ట్ చేయి తిరిగిన ఆర్టిస్ట్ అక్కడ అంటే అక్కడ తన టాలెంట్ని ప్రదర్శించేవాడు. కానీ ఇప్పుడు ఫోటోషాప్ ఇవన్నీ వచ్చి సిస్టమ్ మీద ఇది డిజైన్స్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా? ఏది మీకు బెటర్గా అనిపిస్తుంది? కంఫర్ట్ అనేది కాదు, అప్పుడు శ్రమ ఎక్కువ ఉండేది.
శ్రమ అంటే నేను లక్కీ ఏంటంటే నేను మాన్యువల్ అప్పుడే ఎండ్ అవుతున్న క్రమంలో నేను కంప్యూటర్ డిజైనింగ్ వచ్చిన తర్వాత ఎంటర్ అయినా డిజైనింగ్ ఫీల్డ్, ఓకే. సినిమా పోస్టర్ డిజైన్ చేయడానికి. అయితే అప్పుడు శ్రమ ఎక్కువ. శ్రమ అంటే అప్పుడు ఆర్టిస్టులు మాన్యువల్ చేసిన వాళ్ళకు వర్త్ ఎక్కువ, తక్కువ కాంపిటీషన్ ఉండేది. చాలా తక్కువ మంది డిజైన్, ఈశ్వర్ గారు కానీ, లంకా భాస్కర్ గారు కానీ, కొంతమంది కేత గారు కానీ, తక్కువ మంది డిజైనర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు మాన్యువల్ చేస్తాను. నేను మాన్యువల్లో నాకు అంత నాలెడ్జ్ ఉన్నా కానీ నేను కంప్యూటర్ ఎంటర్ అయిన తర్వాతనే ఎంటర్ అయ్యాను నేను డిజైనింగ్ ఫీల్డ్కి. అయితే కంప్యూటర్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ చేసుకోవచ్చు. ఒక మాన్యువల్లో డిజైన్ చేసినప్పుడు ఒక డిజైన్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచి చేయాలి, కష్టం. అదే కంప్యూటర్లో అయితే బ్యాక్గ్రౌండ్ మార్చాలంటే ఒక 100 బ్యాక్గ్రౌండ్స్ మార్చి చూపించు. ఓకే, అంటే ఈజీగా. ఆ టెక్నాలజీ మారినప్పుడు కొంచెం ఆప్షన్స్ ఎక్కువ, ఈజీ అయింది, డిజిటల్ అయింది. డిజిటల్ స్టిల్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్టిల్స్ ఫినిషింగ్ కానీ ఇదంతా కొంచెం ఈజీ అయిందని చెప్పాలి కంప్యూటర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు చాలా మంది డిజైన్ చేసినా కానీ ఆర్టిస్ట్ డిజైన్ చేయటం వేరే ఉంటుంది. మీరు డిజైనర్ గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ చేసిన డిజైన్ వేరేలా ఉంటుంది ఫోటోషాప్ లో. అదే ట్రైనింగ్ నేర్చుకొని ఓన్లీ కంప్యూటర్ వచ్చిన డిజైనర్ చేసిన డిజైన్ వేరేలా ఉంటుంది. క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే అప్పుడు మాన్యువల్ ఉండేది, ఇప్పుడు కంప్యూటర్ అడాప్ట్ చేసుకొని చేయాల్సి వస్తుంది కంప్యూటర్లో. కాకపోతే మాకు ఆర్టిస్టులకి ఏంటంటే విజన్, కొంచెం కలర్ సెన్స్, కంపోజిషన్ కొంచెం బాగా చేయగలుగుతాం కనుక అది డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళకు మాన్యువల్ ఆర్టిస్టులకు అంటే బేసికల్ ఒరిజినల్ ఆర్టిస్ట్కు తేడా ఉంటుంది. మీకు నంది అవార్డ్స్ అవి ఉన్నాయి కదా, ఈ మధ్య పెట్టినట్టున్నారు కదా, మీ పెట్టలేదా? ఫస్ట్ నుంచి నంది అవార్డ్స్ మీ దాంట్లో ఈ మధ్య ఏదో రీసెంట్ గా నంది కాదు కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇస్తున్నట్టున్నారు కదా, బెస్ట్ డిజైనర్ అని ఇస్తున్నారు. సంతోషం సురేష్ కొండరెడ్డి గారు ఇచ్చేవాళ్ళు. నాకు 2 times వచ్చింది సంతోషం సురేష్ కొండరెడ్డి బెస్ట్ డిజైనర్ కన్నా. ఏ సినిమాల కన్నా అవి గుర్తుందా? పేర్లు గుర్తు, సరే గుర్తులేదు, 2 సార్లు వచ్చింది. భరతముని ఆర్ట్స్ అకాడమీ అని మన కళాశాల మునికృష్ణ ఐడియా తెలుసు కదా, ఆయన జెన్యూన్. చాలా మంది చిరంజీవి గారు తీసుకున్నారు, రాజవంశ గారు, చాలా పెద్ద పెద్ద హీరోలు తీసుకున్నారు, బాలకృష్ణ గారు. అది పబ్లిసిటీ ఆర్టిస్ట్ కూడా అతను కంపల్సరీ ఇచ్చేవారు. ఫస్ట్ టైం ఆయన పెట్టినట్టున్నారు నాకు తెలిసి. చాలా సినిమాలు, ఒక 7-8 సినిమాల వరకు అవార్డ్స్ వచ్చాయి. ఓకే, అంటే కొన్ని సినిమాలకు అమనంతం, ఆ నలుగురు, చాలా సినిమాలకు అవార్డ్స్ వచ్చాయి. ఆ నలుగురు అంటే గుర్తొచ్చింది. ఆ నలుగురు లోగో చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్న. డిజైన్లు ఎంత అంటే చాలా పొయిటిక్గా ఉంటుంది, చాలా క్లాసిక్గా ఉంటాయి, చాలా క్లాస్ డిజైన్ లాగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ టైటిల్ లోగో కూడా ఇలాగ డబుల్ స్ట్రోక్తో వస్తూ ఆ నలుగురు అని. ఆ నలుగురు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రసిద్ధార్థ గారు విజన్ అది అంతా. చంద్రసిద్ధార్థ గారికి కొంచెం బాగా ఆ డిజైనింగ్ సెన్స్, మంచి మంచి నాలెడ్జ్ ఉంది, బాగుంటుంది. ఆయన అసలు నాకు నచ్చిన డైరెక్టర్లు ఆయన కూడా ఒకరు. కానీ మంచి డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. నీకు కూడా తెలుసు కదా సినిమా. ఆ నలుగురు చాలా మంచి పేరు వచ్చింది. చంద్ర గారికి కూడా మంచి విజన్, దగ్గరుండి చెప్పేవాళ్ళు అనమాట. డిజైన్స్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. ఇప్పుడు అంతా టీం వర్క్ జగదీష్. ఇప్పుడు డైరెక్టర్ గారి విజన్ ఉంటుంది, మా విజన్, మా ఐడియాస్, డైరెక్టర్ గారి టేస్ట్, హీరో గారి టేస్ట్, ప్రొడ్యూసర్ గారి టేస్ట్, అంటే ఇవన్నీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే డిజైన్ బాగా రావడానికి ఒక టీం వర్కే. కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ క్రెడిట్ హీరోకి వెళ్తుంది, తర్వాత సెకండ్ క్రెడిట్ డైరెక్టర్ గారికి వెళ్తుంది, తర్వాత ఇంకా వేరే వేరే కేటగిరీలకు వెళ్తుంటాయి. అంటే యాక్చువల్గా కొంతమంది డిఓపి అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అంటారు, కొంతమంది మ్యూజిక్ బాగుంది, రీ రికార్డింగ్ బాగుంది అంటారు. అలాగా అంటే ఆ కేటగరైజ్ చేసుకునేటప్పుడు మీది ఎన్నో స్థానంలో ఉంది? పబ్లిసిటీ డిజైన్స్ బాగున్నాయి అనే కేటగరైజేషన్ వచ్చినప్పటికి ఎన్నో స్థానంలో ఉంది? అంటే మాది తెలిసిన వాళ్ళు తక్కువ. అంటే ఇప్పుడు ఒక పెయింటింగ్ ఉంది జగదీష్, ఇప్పుడు పెయింటర్, పెయింటింగ్ గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఇప్పుడు ఒక 10 మంది వస్తారు, పెయింటింగ్ టేస్ట్ ఉండాలి, అంటే దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కదా. పెయింటింగ్ అందరికి నచ్చదంటే చూసే వాళ్ళందరికి పెయింటింగ్ లైక్ చేయాలి, ఆ టేస్ట్ ఉండాలి. మా డిజైన్ కూడా అంతే, బాగుందా బాగాలేదు అనుకుంటా కానీ డిజైన్ బాగుందా ఇన్ డెప్త్ కి వెళ్ళారు. ఓకే అన్న, చిరంజీవి గారి సినిమాలకి ఏమైనా చేశారు కదన్నా? చేశాను. ఏ సినిమాల కన్నా? కాకపోతే అప్పుడు చూడాలని ఉంది. గుణశేఖర్ గారిది, గుణశేఖర్ గారి సినిమా చూడాలని ఉంది. ఇద్దరు మిత్రులా? ఇద్దరు మిత్రులు, రాఘవేంద్ర గారు ఇద్దరు మిత్రులు. చాలా గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు బద్రీ నేనే చేసిన మొత్తం కంప్లీట్ గా. అవును, పవన్ కళ్యాణ్ గారు బద్రీ డిజైన్ చాలా బాగుంటది అన్న. ఆ లోగో కావచ్చు, చాలా సింపుల్ గా ఉంటది కానీ క్లాసిక్ గా ఉంటది, చాలా వెరైటీగా ఉంటది. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి టేస్ట్, మంచి అంటే విజన్. ప్రతి స్టిల్ చూసి ఈ స్టిల్ అయితే బాగుంటది. అప్పుడు బద్రీ ట్రెండ్ సెట్టర్ గారు డిజైన్స్ అన్ని నిలబడి ఉంటారు. నాకు తెలిసింది ఒక విషయం ఉంది,
కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీస్కి వచ్చారు కదా, పాత ఆఫీస్కి డిజైన్ వచ్చారు, చూడడానికి. ఫ్యాన్సీ అప్పటి నుంచి వచ్చారు. ఆయన టాప్ హీరోగా ఉన్నా కూడా డిజైన్ చూడడానికి వచ్చేవారు కదా, వచ్చారు కదా. వచ్చారు, నేను వెళ్ళేవాడిని ఎక్కువ ఇంటికి. కాదు కదా, ఆయన వచ్చిన సందర్భాలు ఉన్నాయి లేవా అని అడుగుతున్నాను. ఉన్నాయి కాబట్టి నేనే ఎక్కువ ఇంటికి వెళ్ళి ప్రతి అవునులేండి. చూసేవాళ్ళని. పూరి గారు బద్రీ సినిమా ఆయన ఎలా ఉండేదన్న డిజైన్ చూడగానే ఆయన రెస్పాన్స్ ఎలా ఉండేది? అంటే ఫస్ట్ క్లారిటీ, ఆయన క్లారిటీ ఉంది. ఈ స్టిల్ పలానా డిజైన్స్, ఈ స్టిల్స్ చేస్తే బాగుండని చెప్పి కళ్యాణ్ బాబు గారే చెప్పేటోళ్ళు. ఆహా. అంటే ఈ ఆ. స్టిల్ అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారా? చేసేవాళ్ళం. ఓకే. అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండేది. అప్పుడు రవీంద్ర రెడ్డి గారు తెలుసు కదా, రవీంద్ర రెడ్డి అవును, గారు ఐడియా ఉంది. బద్రికి అంతా షూట్ అవును. చేశారు. అవును. అప్పుడు స్టిల్స్ అవన్నీ చూసి సెలెక్ట్ చేసేటోళ్ళు. ఆ. పూరి గారు కూడా మంచి టేస్ట్ కదా. పూరి అవును, జగన్నాథ్ అవును. గారు అప్పటి నుంచి, అవును అవును, ఆయన బర్త్డే అప్పటి నుంచి నేను చేశాను. 12-13 సినిమాల వరకు చేశాను. వరుసగానే ఆయన వరుస కంటిన్యూ. ఆ, అన్ని పెద్ద హిట్ అవన్నీ సినిమా. ఓకే. ఇడియట్ కానీ అవన్నీ తెలుసు కదా, మన అవును, పోకిరి పెద్ద హిట్. అదే. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చినప్పుడు డిజైన్స్ చూసిన తర్వాత ఆయన అంటే ఏమనేవారు ఎక్కువ, అంటే డిజైన్స్ కోసం మాట్లాడేవారా, సినిమాల కోసం ఇంకేమైనా మాట్లాడేవారన్నా ఆయన ఎక్కువ? అంటే వేరే పని మీద వచ్చారు, డిజైన్స్ చూడటానికి రాలేదు ఆయన. మ్మ్. వేరే పని మీద వచ్చారు. ఓకే. నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఓకే అన్న, ఇప్పుడు పూరి గారికి ఆల్మోస్ట్ వరుసగా 13 సినిమాలు బద్రీ అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. బద్రీ సూపర్ డూపర్ హిట్, అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. ఆయనకు ఒక ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా. తర్వాత ఎందుకన్నా అంటే ఈ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? అంటే ఎవరైనా ఇంకా అంటే వేరే డిజైనర్ని మారుద్దామని ఆయన అనుకున్నారా ఏంటి? అంటే ఏ విధంగా అంటే గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే ప్రొడ్యూసర్స్ మారుతున్నప్పుడు ప్రొడ్యూసర్కి ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, ఓకే. వేరే డిజైనర్స్ తో ట్రావెల్ అయి ఉంటారు. అట్లా చేస్తున్న క్రమంలో ప్రొడ్యూసర్ చెప్పడం వల్ల వేరే డిజైనర్కి వెళ్ళారు. అదొకటి నేను కంటిన్యూస్ గా 12-13 సినిమాలు చేశాను కదా, ఆయన కూడా ఫ్రెష్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో మార్చుండొచ్చు. అది మనకు అంత ఐడియా లేదు, బట్ అంతే. అప్పటి వరకు చేశాను. అప్పుడప్పుడు కలుస్తుంటాను. పూరి జగన్ గారిని కలుస్తూ ఉంటారా? మధ్యాహ్నం కలిసారన్నా? ఈ మధ్య కలవలేదు, అంతకుముందు కలిసేవాడిని. కలిసినప్పుడు ఆయన ఎలా బాగా రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా మంచి, అవును. చాలా బాగా మంచి వ్యక్తి. ధని అంటారు కదా, ఆ ధని ఎలా ఉన్నావు ఏంటి? చాలా మంచిది, చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడతారు, చాలా మంచిది. ఓకే అన్న, ఇంకా హీరోల కోసం చెప్పాల్సి వస్తే నేను చేసేటప్పుడు కూడా బాగా చూసుకునేవాళ్ళు. ఆ, మంచి ఏ టైంలోనే వెళ్ళి లోపల ఎవరున్నా పోయి వెళ్ళి కలిసేవాడిని. డిజైన్ చూపించేటప్పుడు డిజైన్స్ అంటే ప్రాణం పెడతారు ఆయన. అంటే అవును. కొంచెం బాగా రాము గారు తగ్గిస్తారు. అంటే రామ్ గోపాల్ వర్మ గారు డిజైన్స్ చేయించేటప్పుడు ఆయన ఒక డిఫరెంట్ అప్రోచ్ మొదలయ్యేవారు. అంటే కొన్ని సంఘటనలు విన్నాను, అర్ధరాత్రి కూడా కొన్నిసార్లు ఆయనకి డిజైన్లు వేరే వాళ్ళు అంటే ఆ డిజైనర్లు పర్టికులర్ డిజైన్లు చూపించేవారని ఇలా అంటే విన్నాను. రాము గారితో నేను ఎక్కువ ట్రావెల్ మీరు చేయలేదు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే క్వశ్చన్, ఆయన శిష్యుడైన పూరి జగన్ గారు ఆయనతో వర్క్ చేశారు, ఆయన శిష్యుడితో వర్క్ చేశారు మీరు. సో పూరి జగన్ గారు కూడా ఏ టైంలో అయినా మీరు డిజైన్లు పంపించినా ఆయన ఇబ్బంది పడకుండా చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మిడ్ నైట్ నైట్ 9:30, 10 o'clock పోకిరి డిజైన్ తెల్లారి రివీల్ చేస్తున్నాక 9:30, 10 చూసేవాళ్ళు ఆఫీస్లో. 10 o'clock ఒక్కోసారి ఇంటికి వెళ్ళేవాడిని అర్జెంట్ ఉంటే. నెక్స్ట్ డే ఫారిన్ వెళ్ళాలంటే ఆఫీస్లో కుదిరితే ఇంటికి కూడా వెళ్ళి చూపించాను డిజైన్స్. అలా అంటే డిజైన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, బాగా కేర్ తీసుకునేవాళ్ళు. చిరుత ఉంది కదన్నా పూరి జగన్ గారు, దీని రామ్ చరణ్ గారు ఫస్ట్ ఫిల్మ్ First film. రామ్ చరణ్ గారు అప్పుడు డిజైన్స్ చూసి ఏమైనా ఆయన స్పందన ఏదైనా మీకు ఏమైనా గుర్తుందా? స్పందన అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీద వదిలేసేవారు రామ్ చరణ్ గారు. అప్పుడప్పుడే కదా డిజైన్స్, అప్పుడు ఆయన ఏం చూడలేదా? అప్పుడు చూసేవాళ్ళు కానీ దత్ గారు చూపించేవాళ్ళు, అశ్విన్ దత్ గారు, దత్ గారు. జగన్ గారు చూపించారు. నేను అప్పుడు ఫంక్షన్లో కలిసిన షూటింగ్కి వెళ్ళిన, లొకేషన్కి వెళ్ళి చూపించాను ఒక సాంగ్ షూట్. అప్పుడు ఇప్పుడు మన నాన్నకమ్మ స్టూడియో ఉండే కదా, చూపించాను. అది ఫోటో కూడా ఉంది, చూపిస్తాను రామ్ చరణ్ గారితో. అన్న యాక్చువల్గా సినిమా బడ్జెట్, తెలుగు సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే మీరు అన్ని సినిమాలు చేస్తారు, చిన్న సినిమా అంటే మీకు అలాగే ఉండదు. ఏ సినిమా అంటే సినిమాగా చేస్తారు, ప్రతి సినిమాకి ఒకే కష్టం పెడతారు, అదైతే నాకు తెలుసు, అంతవరకు నాకు తెలుసు. ఇప్పుడు 100 కోట్ల సినిమా రెమ్యూనరేషన్ ఒక విధంగా ఉంటుందా, లేకపోతే చిన్న సినిమా అంటే చిన్న సినిమాకి 100 కోట్ల సినిమాకి రెమ్యూనరేషన్ ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే సినిమా బడ్జెట్ బట్టి మీకు ఇస్తూ ఉంటారు? బడ్జెట్ బట్టి ఇస్తారు సినిమా. ఓకే, సినిమా బడ్జెట్ పెద్ద సినిమాలకు మంచిగానే ఇస్తారు. మంచిగా ఇస్తారా? చిన్న ఇప్పుడు ఆ 100 కోట్ల సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీకు ఏమైనా మళ్ళీ ప్రోత్సాహకరంగా ఏమైనా అలాంటివి ఉన్నాయా? వర్క్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. ఇట్లయినప్పుడు ఇప్పుడు 100 days, 150 days, 200 days చేస్తాం. అప్పుడు డిజైన్ Okay. చేసేవాళ్ళము. అప్పుడు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అడిగి తీస్తారు, పే చేస్తారు. ఓకే, అలా మీకు బాగా పే చేసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల కోసం, అంటే పేమెంట్ అనగానే ప్రొడ్యూసర్లు కాబట్టి బాగా పే చేసిన ప్రొడ్యూసర్ల అందరు కోసం చెప్పాలంటే అందరు ప్రొడ్యూసర్స్ మంచిగానే ఇస్తారు. అందరు ఆ. అట్లేం లేదు, మనకు ఆ. గుడ్ విల్ ఉంది కదా, అంటే మనం చేసి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ. కదా జగదీష్. ఆ. ప్రొడ్యూసర్లు అంతా మంచిగానే ఇస్తారు అందరు. అన్న ఇప్పుడు డిజైనర్ అనగానే మామూలుగా
లోగోలు, పోస్టర్లో 2 షీటు, 4 షీటు, 6 షీటు, 12 షీటు, 24 షీటు, ఇలాగా. అంటే పెద్ద పెద్ద పోస్టర్లు 24 షీట్లు, పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసేవారు. ఇప్పుడు ఆ హవా తగ్గిపోయింది. అంటే ఇప్పుడు అంతా డిజిటల్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రాబల్యం బాగా పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రమోషన్ కావచ్చు, దానికి కావాల్సిన ఇంపాక్ట్ కావచ్చు వచ్చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు గోడల మీద పోస్టర్లు చూస్తూ ఉంటే అంటే సినిమా ప్రపంచం వేరేగా ఉండేది, ఇప్పుడు నుంచి మారిపోయింది. అంటే మీకు ఆ చేంజ్ని ఒకసారి తలుచుకుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే 24 షీట్లు ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పుడు తగ్గిపోయింది. 24 షీట్ లేదు, 6 షీట్, 4 షీట్, 2 షీట్, 30 ఉంది. కానీ అప్పుడు 4-5 వేసేవాళ్ళు 6 షీట్, ఇప్పుడు 1-2 వేస్తున్నారు. ఓకే, బాగా తగ్గిపోయింది. డిజిటల్ వచ్చిన తర్వాత బాగా డిజిటల్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. వాల్ పేస్టింగ్ కూడా ఇంతకుముందు లాగా వాల్స్ మీద పేస్ట్ చేయనియట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఇప్పుడు పర్సనల్ ఇండ్ల మీద కానీ పేస్ట్ చేయనివ్వట్లేదు. అందువల్ల కూడా తగ్గిపోయింది. బోర్డ్స్ కూడా దొరకట్లేదు. మనం పేస్ట్ చేయాలంటే స్ట్రీట్స్ లో కానీ విలేజెస్ లో వాల్స్ మీద కానీ అవి అవైలబిలిటీ తగ్గింది బాగా. ఇప్పుడు మీ ఇంటి మీద అంటించామనుకోండి కదా, అలా బాగా తగ్గిపోయింది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్ల మీద అంటిస్తే కూడా ఫైన్ వేస్తున్నారు. అందుకంటే మొత్తం డిజిటల్ వచ్చేసి పోస్టర్ ప్రింటింగ్ మీకు 30%కి వచ్చింది. ఇంతకుముందు 100%, అంటే వెరైటీస్ కానీ క్వాంటిటీ కానీ ఎక్కువ ప్రింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతెందుకు ఆంధ్రజ్యోతిలో పేపర్ యాడ్స్, ఇప్పుడు సినిమా పేజీలలో యాడ్స్ ఇచ్చేవాళ్ళు, సినిమా యాడ్స్, అవి కూడా బాగా తగ్గిపోయింది. ఇంతకుముందు 10-12 ఇచ్చేవాళ్ళు ఒక సినిమాకు, ఇప్పుడు 2-3 ఇస్తున్నారు అంతే. ప్రతి వారం టోటల్ ఫ్రైడే, సాటర్డే, సండే మీకు అసలు హడావిడి. అంటే ముందు అంతా హడావిడితో గడిచిపోయేది. బాగుండేది. అన్ని పేపర్లకు ఇచ్చేవాళ్ళు. 10 పేపర్లు ఉంటే 10 పేపర్లకు యాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిలీజ్ రోజు కొన్ని సినిమాలకు మాత్రమే ఇస్తున్నారు అన్ని పేపర్స్. అంటే దానికి కారణం పేపర్ చదివే వాళ్ళు తక్కువ అయ్యారనా? అంటే డిజిటల్ మీడియం పెరగడం వల్ల డిజిటల్ పేపర్ వాళ్ళు తక్కువ, చూసే వాళ్ళు తక్కువ. పేపర్ కంటే కూడా డిజిటల్ లో చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, మొబైల్లోనే చూస్తున్నారు అందరూ. దీనికంటే మైలేజ్ ఎక్కువ డిజిటల్ లో ఎక్కువ రీచ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ వాటిలలో ఎక్కువ ఫాలో అవుతున్నారు. అన్నా యాక్చువల్గా అంటే ఫోటోషూట్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు డిజైనర్లని. అంటే మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఫోటోషూట్లో ఉన్నాను, ఈరోజు కూడా వెళ్ళాల్సింది, ఈరోజు క్యాన్సిల్ అయిందన్నారు, నాకు ఇందాకలో చెప్పారు. సో అంటే ఫోటోషూట్ యాక్చువల్గా అక్కడ డైరెక్టర్ ఉంటే చాలు, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటే చాలు, డైరెక్టర్ తనకు కావాల్సినట్టు తీయించుకుంటాడు కదా. అక్కడ మీరు వెళ్ళి మీ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ఒక డిజైనర్గా వెళ్ళిన తర్వాత? ఫోటోషూట్ అంటేనే డిజైనర్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ముందే ఐడియాస్ అనుకొని డైరెక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్లు మేము ఉండి తీయించుకుంటాం. ఓకే, డైరెక్టర్ కూడా ఉంటారు, డైరెక్టర్ ఐడియాస్ కూడా చెప్తారు. కంపల్సరీ ఒక డిజైనర్గా డిజైన్ మేం చేయాలి కదా స్కిల్ వచ్చిన తర్వాత. అలా బాగుందా బాగాలేదని స్పాట్లో చెప్పడానికి మేము కంపల్సరీ డిజైనర్ ఉండాల్సిందే ఫోటోషూట్కు. ఓకే, ఉండి చేయించాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. సినిమా పరిశ్రమలో మీరు అందుకున్న అత్యధిక పెద్ద పారితోషికం కోసం చెప్పాలి అంటే ఏం చెప్తారండి? ఏ సినిమాకి అందుకున్నారు? కొన్ని రివీల్ చెప్పినా. అంటే పెద్ద సినిమాలు అన్నిటికీ అనుకున్నాం. కన్నప్ప కానీ, KGF 2 కానీ, అన్ని పెద్ద సినిమాలు కానీ. ఎంత అంటే మామూలుగా ఏంటంటే బయట ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అంటే అన్న, సినిమా ఫీల్డ్లో బయట సొసైటీలో ఎలా ఉంటుంది అంటే, సినిమాల్లో చేస్తున్నాడు, కొంచెం సక్సెస్ అయ్యడం కానీ, అబ్బా కోట్లు సంపాదిస్తున్నాడు, ఇది అదని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇందులో ఉండే కష్ట నష్టాలు వాళ్ళకి తెలియదు, బయట జనానికి అంటే బయట సొసైటీకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇంటర్వ్యూలు చేస్తున్నానంటే ఓ సూపర్గా సంపాదించేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఇంటర్వ్యూస్ చేయడంలో ఉండే కష్ట నష్టాలన్నీ మాకు తెలుస్తాయి, మా రెమ్యూనరేషన్ ఎంతో మాకు తెలుస్తుంది. సో అలాగా మీరు అంటే రెమ్యూనరేషన్ పరంగా అంటే మీకోసం చెప్పుకునేటప్పుడు ఎంత సూపర్ డూపర్ హిట్లు తీసినా ధని ఏలే గారు తెగ పెద్ద పెద్ద సినిమాల కంటే చాలా చాలా తీసుకుంటారు ఇట్లాగని అనుకుంటారు కదన్నా. మీ రెమ్యూనరేషన్ లక్షల్లో ఉంటుందా కోట్లలో ఉంటుందా? అంటే అది లక్షల్లోనే ఉంటుంది, కోట్లలో ఉండదు. హీరోలకి డైరెక్ట్ మా క్రాఫ్ట్ ఏంటంటే లాస్ట్కి వస్తుంది కదా జగదీష్. అంటే ప్రొడ్యూసర్ అంతా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. మాకు అంటే ఒక బెటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో. ఓకే, బెటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బెటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత లభిస్తుందో అంత లభించే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళకి మంత్లీ లభించేది మీకు సినిమా అలా ఏమి అలా ఏమి మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. మనం అంటే సేవింగ్స్ మాకు కూడా ఇప్పుడు ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అన్ని ఒరిజినల్ కొనాలి. ఇంతకుముందు పైరేటెడ్ వాడేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఫోటోషాప్ కానీ వేరే ఇంకా రకరకాల సాఫ్ట్వేర్ ఫిల్టర్ ఒరిజినల్స్. ఇప్పుడు కంప్యూటర్స్ కొనాలి, 3-4 ఇయర్స్ కాగానే ఆ కాన్ఫిగరేషన్ వర్కౌట్ అవ్వదు సిస్టమ్, మళ్ళీ వేరే సిస్టమ్ కొనాలి. ఆ ఎంప్లాయీస్ శాలరీస్, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్, ఓకే హ్యాపీ.
ఒక డిజైనర్గా మనం ఫీల్డ్కి వచ్చాం, ఇంట్రెస్ట్తో వచ్చాం, ఇష్టం ఉండి వచ్చేస్తున్నాం కనుక మనం హ్యాపీగా ఉన్నాం అంతే. అంటే చిరంజీవి గారి సినిమాల కింద మాట్లాడుతూ నేను అడగడం మర్చాను, చిరంజీవి గారు ఎలా గుర్తుపడుతూ ఉంటారు, అంటే మీతో ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చింది, గ్యాప్ వచ్చినా అంత ముందు ఎలా ఉండేది? చాలా మంచి ఆయన కూడా బాగా ఇంట్రెస్ట్ డిజైన్స్ అంటే ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్, మంచి ఎంకరేజ్ చేస్తారు బాగా, మంచి. అంటే ఆయనకి బాగా నచ్చిన డిజైన్లకి వెంటనే ఆయన Appreciate చేస్తారు చెప్పిన కదా. సందర్భాలు ఏమైనా ఉన్నాయా అలాంటివి? అంటే అలా చాలా రోజులు అవుతుంది కదా. కాదు, పాత సినిమాలకి అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఉన్నాయి, అప్రిషియేషన్ ఉంటుంది Hmm. కంపల్సరీ. ఎవరైనా బాగుంటే అప్రిషియేట్ చేస్తారు, బాగుంటేనే మనం చేస్తాం. ఆ సినిమాకు మనం బాగా చేయలేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు అల్టిమేట్ గా. ఏదైనా వాళ్ళకి సాటిస్ఫై అయితేనే మనం కంటిన్యూ అవుతాం, వాళ్ళతో ట్రావెల్ అవుతాం. ఆ సినిమాకు మనకు వర్క్ నచ్చకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు. హీరో ప్రభాస్ సినిమాలు చేశారా మీరు? ప్రభాస్ గారివి? ప్రభాస్ గారు ఈశ్వర్ సినిమా చేశాను ఫస్ట్. ఫస్ట్ సినిమా మీరే కదా? ఈశ్వర్, జయంత్ వరంజీ గారు డైరెక్టర్. కన్నప్ప చేశాను. అయితే ఈశ్వర్ ఇద్దరం చేశాను, సురేష్ బుజ్జి గారు నేను. ఓకే ఓకే. లోగో అంతా అతనిదే, అది మిగతా డిజైన్స్ ఇద్దరం చేశాం. ఓకే ఓకే ఓకే. అప్పట్లో ఆయన అంటే ఆయన దగ్గరికి అప్పట్లో ఆయన దగ్గరికి మనం వెళ్ళలేదు. బుజ్జిగాడు ఫోటోషూట్ నేనే చేయించాను అక్కడ. ఓకే. మన పూరి గారి ఆఫీస్లో, అప్పుడు పూరి గారి ఆఫీస్ పెద్దగా ఉండేది కదా. అవును అక్కడ ఉండేది. ఫోటోషూట్ చేశాను. ఫోటోషూట్ దగ్గర అప్పుడు ఉన్నారా మీరు? అన్న యాక్చువల్గా ఈ ఇండస్ట్రీ అనగానే, తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే సూర్యచంద్రులు లాంటి వాళ్ళు, రెండు కళ్ళు లాంటి వాళ్ళు అంటే ఎన్టీఆర్ గారు, అక్కినేని గారి కోసం చెప్తారు, ఏఎన్ఆర్ గారి కోసం. ఎన్టీఆర్ గారితో మీరు వర్క్ చేశారు లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలియదు ప్రత్యక్షంగా. చేశారా ఎన్టీఆర్ గారితో? ఎన్టీఆర్ గారు చేయలేదు, కానీ అంటే నేను ఫీల్డ్కి ఎంటర్ అయినప్పుడు ఆయన ఏఎన్ఆర్ గారికి అయితే వర్క్ చేశారు మీరు. ఎలా అంటే ఏఎన్ఆర్ అవార్డ్స్ ఇచ్చేవారు కదా, సో ఆ లోగో అవన్నీ మీరే చేశారు. ఏఎన్ఆర్ గారి అవార్డ్స్ లోగో నేను చేసింది. అవునా? నాగేశ్వరరావు గారు అసలు చాలా కేర్ తీసుకొని చాలా రోజులు చేసాం, అది లోగో నేను చేసింది. నాకు బాగా గుర్తుంది, నేను మీతో పాటు వచ్చాను ఏఎన్ఆర్ గారి ఇంటికి వెళ్ళాను. చాలా సార్ ఫోన్ చేసేవారు, ఆయన నెంబర్ ఏఎన్ఆర్ గారి సార్ది నెంబర్ కూడా ఉంది. మంచి వ్యక్తి. ఆయన ఎలా ఉండేదన్న అంటే, యాక్చువల్గా ఆయన పెద్ద ఆయన అంటే పాత తరం నుంచి వచ్చారు కదా, కొత్త తరం వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన. ప్రతిదీ ఎంత చిన్నలైన మీరు అని పిలుస్తారు, చాలా గౌరవిస్తారు. ఒక టెక్నీషియన్స్ బాగా గౌరవిస్తారు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు నాకు వాల్యూ తెలియదు, ఆయన పోయిన తర్వాత చాలా అసలు ఎంత మంచి వ్యక్తి అని ఎప్పుడో బాధపడుతుంటాను. ఆయనతో ఒక ఫోటో కూడా ఫోటో కూడా దిగలేదు నేను అప్పుడు అంతా. అవునా? అంటే ఎందుకు ఉంటారు కదా ఉద్దేశంతో. అంటే ఎందుకన్నా మీ హడావుడిలో ఏమైనా తీయించుకోలేదా మీరేనా? అంటే మనకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది, అంటే ఫోటో దిగాలి, ఇట్లా వాళ్ళతో మెమరీస్ పంచుకోవాలని నేను ఆలోచించేవాడిని కాదు. అప్పట్లో చాలా సినిమాలు చేశాను, చాలా అసలు ఎన్ని సినిమాలు చేశాను తెలుసు కదా, ఎన్ని సూపర్ హిట్స్ తెలియదు. ఎప్పుడు పని అని ఉంటుండే, కానీ మన మెమరీస్ వాళ్ళతో ఫోటో దిగాలి, వీడియో తీసుకోవాలి అనే అది ఆలోచన లేకుండే. అన్న మీరు ఎన్నో సూపర్ హిట్స్కి వర్క్ చేశారు, మీరు చేసిన ఏ సినిమా మిమ్మల్ని బాగా ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే సినిమా జనంలో కావచ్చు బాగా ఎలివేట్ చేసింది? అంటే హిట్ అయిన సినిమా అన్ని ఎలివేట్ చేసింది. ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మ, ఈడియట్, శివమణి, పోకిరి, సింహ, లిజెండ్, అర్జున్ మహేష్ బాబు గారిది, చిరుత రామచరణ్ గారిది, KGF 2, KGF 1 కూడా కొంత చేసింది నేను. అలా ఈ మధ్య రాజు వెడుసు రాంబాయి, శంబాల ఇటుకు అయితే మంచి పేరు వచ్చింది. అంటే ఇండస్ట్రీలో డిజైన్ బాగుంటే అప్రిషియేట్ చేస్తారు ఫోన్ చేసి. అలా చాలా సినిమాలు, దేశముద్ర మంచి పేరు వచ్చింది, 143 అని ఎక్స్టలెంట్ సూపర్ గా ఉంటది, మజిలీ, అన్ని సూపర్ హిట్ సినిమాలు, అన్ని చాలా మంచి పేరు వచ్చినాయి. అంటే నేను చాలా నా అదృష్టం ఏందో కానీ నేను చేసిన సినిమాలు చాలా వరకు 70-80% అన్ని హిట్ సినిమాలే చేసిన చాలా వరకు. అలా ప్రతి సినిమా నాకు ఇష్టమే, ప్రతి సినిమా చాలా మంచి పేరు వచ్చినాయి. అన్న ఇప్పటి వరకు సినిమా మంచి పేరు అంటే, సినిమా హిట్ అయితే ఆల్రెడీ మంచి పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్. మన డిజైన్స్ కూడా కొంచెం డిజైనర్ కూడా పేరు వస్తుంది. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సెంటిమెంట్ల మీద ఆధారపడి ఉంటుంది కదన్నా. అంటే ఒక సినిమా హిట్ సినిమా చేయంగానే ఆల్మోస్ట్ ఆ డైరెక్టర్ ఇంకా తన టీంని మార్చడానికి ఇష్టపడరు. అంటే ఆ వేవ్ లెంత్ కలిసి ఉండొచ్చు, మ్యాచ్ అయ్యి ఉండొచ్చు మేబీ, అంటే హిట్ అనే సెంటిమెంట్ కూడా, ఆ సెంటిమెంట్ కూడా బలంగా పనిచేస్తూ ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ సెంటిమెంట్ మీ విషయంలో ఏమైనా పనిచేసిందా?
కొందరు డైరెక్టర్లు సెంటిమెంట్ ఉంటారు కదా, చాలా ఫీల్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోయపాటి గారా? బోయపాటి గారు, బోయపాటి గారికి మీకు సెంటిమెంట్ ఉంది కదా? బోయపాటి గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నన్ను కూడా చాలా ఇష్టపడతారు. అవునవును, నాకు ఐడియా ఉంది. మంచి వ్యక్తి, మంచి బాగా చూసుకుంటారు. ఆ, అట్లా కృష్ణవంశీ గారి సినిమాలు కూడా చేసిన, విరాట పర్వం తెలుసు కదా. అవును, అంటే నాకు లక్ ఏంటంటే డిఫరెంట్ జోనర్స్ చేసిన, అన్ని రకాల జోనర్స్ నేను చేశాను. అంటే అటు ఆర్ట్ ఫిలిమ్స్ టైప్ ఆఫ్ సినిమాలు కానీ, కొంచెం డిఫరెంట్ కంటెంట్ ఓరియంటెడ్ కానీ, అన్ని మంచి మంచి సినిమాలు చేసిన. విరాట పర్వం ఇట్లా చూసావు కదా, విరాట పర్వం logo చాలా నీది నాది ఒకే కథ, విరాట పర్వం. అవును, అవును. ఇంకోటి నా సినిమాలో ఎప్పుడైనా మన డిజైన్స్ చూడు, ఒక సినిమాకి ఒక సినిమా అంటే ఒకేలాగా అనిపించవు డిజైన్స్. మొనాటనీ అనేది ఉండదా? మొనాటనీ అనేది లేకుండా ట్రై చేస్తాను maximum. ఓకే. కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటట్టుగా, కొంచెం అప్డేట్ అవుతుంటూ ఓకే. అట్లా అట్లా మాక్సిమం ట్రై చేస్తాను. విరాట పర్వం డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్న. లోగో కూడా చాలా బాగుంటది, బాగుంటది. మన వేణు ఉడుగులది. అవును. సో నీది నాది ఒకే కదా ఫస్ట్ సినిమా అయింది, ఆ టైటిల్ కూడా ఆ లోగో కూడా చాలా బాగుంటది, అది మీరే చేశారు. తర్వాత ఇది వచ్చింది కదా. అవును. విరాట పర్వం టైంలోనే రానా గారు కూడా డిజైన్లు ఓకే చేసేవారు కదా, ఆయన కూడా చూసేవారు కదన్నా. చూసేవాళ్ళు. శ్రీను వైట్ల గారి సినిమాలు చేసిన, ఆయన ఒక మంచి, ఆయన ఒక స్టైల్ ఆఫ్ వర్క్. శ్రీను వైట్ల గారు, రవితేజ గారి సినిమాలు చాలా చేశాను. రవితేజ గారితో ఏంటన్నా, ఆయన అంటే యాక్చువల్ గా ఆయన మామూలుగా జోవియల్ గా ఉంటారు, అందరితో జోవియల్ గా ఉంటారు కదా. డిజైనర్ గా మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఆయనకి డిజైన్ డైరెక్టర్ మీద వదిలేసేవాళ్ళు, ఆయన చూస్తారు కానీ డైరెక్టర్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని మన వరకు రాదు అది. ఆహా కాదు, ఎప్పుడైనా రవితేజ గారికి డైరెక్ట్ గా డిజైన్లు చూపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే డైరెక్ట్ గా డైరెక్ట్ చూపిస్తాను. మీరు చూపించినప్పుడు ఆయన అంటే ఆయన రెస్పాన్స్ ఇమీడియట్ గా ఉంటది అంతనా? అంటే తర్వాత చెప్పడం అలాగే ఉండదు కదా, ఇన్స్టెంట్. సో ఆయన స్పందన ఎలాగుండేదన్నా? బాగుంటుంది, ఆయన బాగుందో బాగా చెప్పేస్తారు అంతే. నచ్చిందంటే ఏమంటాడు ఆయన? ఇప్పుడు సంపద గారి ఒక టేస్ట్, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క హీరోది ఒక టేస్ట్. కాదు, రవితేజ గారు నచ్చిందనగానే, డిజైన్ నచ్చగానే ఏమంటారు ఆయన? ఏమనేవారు? అది డైలాగ్ గుర్తులేదు కానీ ఆయన అంటే ఎలా స్పందించేవారు? స్పాట్ డిసిషన్ అంటే ఏమంటే చెప్పేస్తారు ఆయన. అదరగుట్టు పో ఇలాగా అలాగే ఉండేదా అంటే కొంచెం జోవియల్ గా అలాగే మాట్లాడుతుంటారు ఆయన. నా లక్ ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టేస్ట్ తెలుసుగా. ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క విజన్ ఉంటుంది. చాలా మంది డైరెక్టర్ తో చేయడం వల్ల కూడా నేను నేర్చుకున్నాను ఎక్కువ వర్క్. ఇప్పుడు సంపద నంది గారిది ఒక స్టైల్, వేణు ఉడుగు గారిది ఒక స్టైల్, ఇప్పుడు మన రాజువేడి శ్రాంబాయ్, సాయిలు కంపడి గారిది ఒక స్టైల్, ప్రొడ్యూసర్ది ఒక రకంగా టేస్ట్. ప్రొడ్యూసర్లు కూడా కొంచెం చాలా మందికి డిజైన్స్ అవన్నీ బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. రకరకాల డైరెక్టర్, వైవే చౌదరి గారి, గుణశేఖర్ గారితో చేశాను, రాఘవేంద్రరావు గారితో చేశాను. రాఘవేంద్రరావు గారు అంటే గుర్తొచ్చింది, రాఘవేంద్ర గారితో మీ రిలేషన్ అంటే ఈ జర్నీ ఎలా ఉండేదన్నా, దానికోసం ఏం చెప్పాలి? రాఘవేంద్ర గారు ఎక్కువ సినిమాలు చేయలే కానీ మంచి టేస్ట్ ఆయన కూడా. శ్రీరామదాస్ మీరే చేసినట్టున్నారు కదా, ఏం చేశారు ఆయనతోనే? ఏ సినిమా అయింది? సుమంత్ గారు, నాగేశ్వరరావు గారు సినిమాలు చేసిన ఒకటి సినిమా. ఓకే, నాకు గుర్తులేదు. సరే, అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారితో ఒక టేస్ట్, నాగచైతన్య గారు చేశాను, నాని గారితో వర్క్ చేశాను. నాగార్జున గారిది ఇది మీరే కదా, ఆయన ఎటో వెళ్ళిపోయింది మనసు సాంగ్ ఉంటది కదా, ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ మీద సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారు అండ్ టాబు గారిది కృష్ణవంశీ గారి సినిమా. అది నేను కాదు, నిన్నే పెడతా మీరు కదా. కృష్ణవంశీ గారు అంటే యాక్చువల్గా క్రియేటివ్ డైరెక్టర్ల కోసం చెప్పాలంటే కృష్ణవంశీ గారికి ఒక ట్యాగ్ ఉంటుంది, క్రియేటివ్ డైరెక్టర్ అని. ఆయన డిజైన్స్ లోనే ఆయన క్రియేటివిటీ ఎలా ఉంటుంది అన్న? చాలా క్రియేటివ్, చాలా అసలు కాంప్రమైజే గారు. అవుట్పుట్ వచ్చేంత వరకు చేపిస్తూనే ఉంటారు. మనకు కూడా ఒక మజా ఉంటుంది, ఒక ఎంత చేసినా బాగా క్వాలిటీ వస్తుందని ఇంట్రెస్ట్తో చేస్తాం. కొంతమంది డైరెక్టర్తో చేస్తుంటే ఎన్నిసార్లు కరెక్షన్ చేయబుద్ధి అవుతుంది. అంటే ఆయన ఎంత చెప్తే అంత మాకు కూడా బెటర్ అవుట్పుట్ వస్తుంది కదా, ఎంత కొత్తదనం వస్తుంది, మాకు కూడా మంచి పేరు వస్తుంది తపనతో చేస్తాం కొన్ని సినిమాలు. ఓకే అన్న, నాగేశ్వరరావు గారు అంటే యాక్చువల్గా అవార్డ్స్కి చాలా ప్రాముఖ్యత ఉండేది. అంటే ఇప్పుడు కూడా అవార్డ్స్ అదే ఇస్తున్నారు. ఆ లోగో చేసిన ఆ క్షణాలు మీకు ఎలాగ అంటే ఆయనతో మీరే దగ్గర ఉండి చూపించేవారు అనుకుంటాను. ఎందుకంటే ఆయన చూసారు ఒకసారి, అయితే నేను మీతో పాటు వచ్చాను ఆయన దగ్గరికి, నాగేశ్వరరావు గారి దగ్గరికి. సో ఆయన అది చూసిన తర్వాత ఆయన ఓకే చేసే ప్రాసెస్ అదంతా ఎలా ఉండేదన్నా? అంటే ఆయనకి ఏం కావాలో చెప్పేవాళ్ళు, చెప్పిన తర్వాత షీల్డ్ డిజైన్ చేసినాం. ఆయన ప్రాసెస్ చాలా ఈజీ అంటే ఆయనకు అనుకున్నది చెప్పేది క్లారిటీగా ఉండేవాళ్ళు. అది నేను చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కొంచెం సందర్భాలు తెలుసు కదా, కొంచెం బాగా కష్టపడి చేసినాం, మంచి ఈజీ. ఓకే అన్న, ఇప్పటి వరకు మనం పబ్లిసిటీ డిజైనింగ్ రంగంలో ఉన్న పాజిటివిటీస్, ఆ ఇమేజ్, ఆ రెమ్యునరేషన్లు, దానికోసం మాట్లాడుకున్నాం కదా, మీకుండే కష్టాలు ఏంటన్నా? పబ్లిసిటీ డిజైనర్కి ఉండే కష్టాలు ఏంటి?
కష్టాలంటే కష్టాలు ఏముంటాయి, ఇష్టంతో చేసిన కష్టాలు ఏముంటాయి? సెకండ్ ఫేస్ అనేది ఉంటది కదన్నా. అంటే ఆ వర్కింగ్ ప్రాసెస్ అంటే లో కొంత కష్టాలు ఏముండయి కానీ ఎవ్రీ డే ఎవ్రీ సినిమా కొత్తగా చేయడానికి ట్రై చేయాలి గురు. చాలా టఫెస్ట్ జాబ్, చాలా క్రియేటివిటీ జాబ్, అంత ఈజీ కాదు. చాలా మంది ఈజీ అనుకుంటారు కానీ సినిమా అంతా డేటా చూసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏ స్టిల్ అయితే బాగుంటుందో, ఇప్పుడు మనమే డిజైనరే ఎక్కువ చూపించాలి అంతే కదా. డేటా అంతా చూసిన తర్వాత డిజైన్ చేసి ఈ స్టిల్ బాగుంటుందని డైరెక్టర్ వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళకి నచ్చేటట్టు చేసి చాలా టఫెస్ట్ జాబ్, అంత ఈజీ కాదు. చాలా మంది ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు. 1-2 సినిమాలు చేయటం ఈజీ, చాలా రాంగ్లలో సస్టైన్ అవ్వటం అంటే ఒక 30-40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ డిజైనర్ కానీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కానీ నిలదొక్కుకోవడం అనేది ఎంత టఫెస్ట్ జాబ్ అని తెలుసు. 30 ఇయర్స్ పైన కదన్నా, ఆల్మోస్ట్ 35 ఇయర్స్ 30 ఇయర్స్ అయితే 30 ఇయర్స్ పైన. అంటే ఇప్పుడు అన్న కాంపిటీషన్ ప్రతి రంగంలో పెరిగిపోయింది, సినిమా రంగంలో ఇంకా ఎక్కువ ఉంది ప్రతి క్రాఫ్ట్ లోని. మీ క్రాఫ్ట్ లో కూడా ఇప్పుడు చెప్పారు సస్టైన్ అవ్వడం చాలా కష్టంగా అయిపోతుందని. మీ క్రాఫ్ట్ లో ఉండే కాంపిటీషన్ ఎలా ఉందన్న, దాన్ని ఎలా ఫీల్ అవుతారు మీరు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ని? అంటే కాంపిటేటివ్ ఉన్నప్పుడే మనం కష్టపడతాం బాగా. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి, ఉన్నప్పుడే మనం నేర్చుకోగలుగుతాం, బెటర్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. కాంపిటీషన్ లేకపోతే నేను చేసిందే తీసుకో అనే ఫీలింగ్ లో ఉంటాం, పొగరు వచ్చేస్తుంది. అంటే కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ తట్టుకున్నప్పుడే మజా ఉంటుంది. చాలా టఫ్ జాబ్, అంత ఈజీ కాదు, బాగా కాంపిటీషన్ ఉంది. బట్ ఆ కాంపిటీషన్ మనం చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుని కాంపిటీషన్లో క్వాలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇస్తే బాగుంటుంది, థ్రిల్ ఫీల్. అంటే నాకు కాంపిటీషన్ అంటే నేను ఇష్టం బాగా. ఇప్పుడుండే కొత్త డిజైనర్లు ఈ మధ్య చాలా మంది వచ్చారన్న, ఎవరెవరి పేర్లో చూస్తూ ఉంటాం. అంటే మీ స్థానం మీకు ఉంటుంది, మీ స్థానం మీరు, ఎందుకంటే ఆ స్థానం ఉంది కాబట్టి ఇంత అప్రతిహితంగా 30 ఏళ్ల పైనుంచి మీరు దూసుకుపోతున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు ఎవరి దగ్గర సినిమాలు ఉన్నా లేకపోయినా ధని ఏలైన వ్యక్తి దగ్గర మటుకు సినిమాలు ఉంటాయి, సినిమాలు చేస్తూనే ఉంటాడు ఆయన, ఇప్పుడు ఖాళీ ఉండు, ఆ విధంగా ఉంటారు మీరు. సో కొత్త డిజైనర్లు వస్తున్నారు కదన్నా, వాళ్ళని చూస్తుంటే మీకు అనిపిస్తుంటుంది అంటే మీరు, అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు మీ డిజైన్స్ కాకుండా ఇంకెవరైనా డిజైన్ చూసినప్పుడు బాగా చేశారు అని అనిపించింది అనుకోండి, అంటే దాన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? అంటే బాగున్నప్పుడు మనం ఒప్పుకోవాలి, మనం నేర్చుకోవచ్చు కదా. ఇన్స్పైర్ అవుతాను నేను, బాగున్న డిజైన్స్ బాగున్న, నాకు నచ్చితే చూస్తాను, అవి అబ్జర్వ్ చేస్తా. నేను ఎప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎప్పుడు డిజైనింగే అబ్జర్వ్ చేస్తాను. అంటే వేరే వాళ్ళు చేసినవి కానీ అవన్నీ స్టడీ చేస్తుంటాను, చూస్తూ ఉంటాను. అంటే కాంపిటీషన్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి. కాకపోతే నాకు లక్ ఏందో కానీ ఎప్పుడు 10-12 సినిమాలు ఉంటాయి నా దగ్గర, ఒక 6 నెలల వరకు ఎప్పుడు ఉంటుంటుంది. అంటే ఎప్పుడు ప్రతి 6 నెలలకి సరిపోయే సినిమాలు అయితే సరిపోయే సినిమాలు ఉంటాయి. ఎప్పుడు బిజీ ఉంటారు, స్టాఫ్ కూడా తెలుసు కదా ఎంత బిజీ ఉంటుంది. ఎప్పుడు చాలా బిజీ ఉంటుంది అన్న. ఇప్పుడు బిజీగా ఉండడం వల్ల కొన్నిసార్లు అంటే ప్రొడ్యూసర్లు అనుకునే టైంకి అంటే ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే నాకైతే తెలియదు. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రొడ్యూసర్ని, అంటే ఆత్రేయ గారి కోసం చెప్పేటప్పుడు ఏమనేవారంటే, ఆయన పాట రాసి ఏడిపిస్తారు, పాట రాయకుండా కూడా ఏడిపిస్తారు అని. అంటే పాట రాయకుండా అంటే అనుకున్న టైంకి ఆయన ఎవరు అంటే ఎక్కువ టైం దాని మీద పెడుతూ ఉంటారు. సో ఆ విధంగా ప్రొడ్యూసర్లని ఏడిపించేవారు ఆయన. కానీ పాట బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఆ పాటలో ఆర్ద్రత చూసి, ఆ సాహిత్యాన్ని చూసి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి కన్నీళ్ళు పెట్టేవారు అని చెప్తూ ఉంటారు ఆత్రేయ గారి కోసం చెప్పినప్పుడు. అంటే నేను అంటే పోలిక కాదు, మామూలు చెప్తున్నాను, ఒక కాన్సెప్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాగా మీరు ప్రొడ్యూసర్లను ఏమైనా అంటే అనుకున్న టైంకి ఇవ్వకుండా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను తక్కువ, నాకు ఆ గుడ్ విల్ ఉంది, టైంకి ఇస్తాను. అంటే నాకు ఇప్పుడు నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను టైంకి ఇవ్వకపోతే వేస్ట్. నేను ఈ ఫీల్డ్లో కూడా ఇన్ని రోజులు ఉండలేను, 30 ఇయర్స్ ఉండటం అంటే అంత ఈజీ కాదు కదా. అదొకటి, ఇండస్ట్రీలో టైం పాటించాలి కంపల్సరీ. అది నాకు అలాంటి ప్రాబ్లం ఎక్కడ రాలేదు, రాకుండా చూసుకుంటాను కంపల్సరీ. నేను ముందే ప్లానింగ్ కానీ అవన్నీ కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి చేసుకుంటాను నేను. ఓకే అన్న, మీరు ఎన్నో సినిమాలు చేశారు కదా, అంటే యాక్చువల్గా ఇక్కడ 30 ఏళ్ళ నుంచి సస్టైన్ అవుతున్నారు, అంటే ఒక పెద్ద డిజైనర్గా ఉన్నారు. సో మీకు హీరోలతో కూడా పర్సనల్ రేపో అనేది ఉంటూ ఉంటుంది. మీకు బాగా పర్సనల్ రేపో ఉన్న హీరో ఎవరు? అంటే మేము చేస్తున్న క్రమంలో చేసే ప్రతి సినిమాతో పర్సనల్ ర్యాప్ ఉంటుంది, 1-2 సార్లు కలవటం చూపించడం ఉంటుంది. అందరినీ కలిసిన పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని. నేను చేసే ఆ సినిమా ఆ హీరో చేస్తే ఆ హీరోని కలవాల్సి ఉంటుంది. అందరితో మంచిగా, నాని గారితో ఉంది, రవితేజ గారితో ఉంది, శ్రీ విష్ణు గారితో ఉంది, అంతా ఇప్పుడు యంగ్ హీరోలు తెలుసు కదా నీకు. ఇందులో నాగ చైతన్య గారితో ఉంది, నాగార్జున గారితో ఉంది.
వెంకటేష్ గారు కూడా ఈనాడు చేశాను. ఈనాడు కమల్ హాసన్ గారు, సురేష్ బాబు గారు పరిచయం, అరవింద్ గారు కూడా పరిచయం, అవును. ఇంకా అల్లు అర్జున్ గారిని కలిసిన, ఉమ్. ఆ, అందరితో అన్ని అల్లు అర్జున్ గారితో ఏ సినిమాలను? దేశముద్రు చేశాను. దేశముద్రు, ఓకే. వెళ్ళి కలిసేవాను. ఆయనది కూడా మహేష్ response బాబు భలే గారు, ఉంటుంది. మహేష్ బాబు గారితో ఉంది, ఆ, అందరితో. కాకపోతే ఆ సినిమా అయిపోయిన తర్వాత మాకు ఏం పని ఉండదు అదే, కదా. అదే. సినిమా వరకే, అవును 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 ఆ సినిమా చేస్తున్నప్పుడే అవును. కలవడం జరుగుతుంది. తర్వాత ఏం పని ఉంటుంది మనకు పెద్ద ఉమ్. ఉండదు. ఆయనది కూడా ఒక డిఫరెంట్ డిక్షన్ ఉంటది కదా, ఏదైనా నచ్చింది అనగానే అల్లు అర్జున్ గారు అదిరింది. ఆయనకు మంచి టేస్ట్, డిజైన్స్ ఆ. అంటే ఎలా ఉండాలి, డిజైన్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది. ఆ, ఆయనకు మంచి టేస్ట్ ఉంది. ఆ, ఓకే. అందరు హీరోలతో చాలా మంది, ఇప్పుడు నేను చేసే ప్రతి సినిమా హీరోతో టచ్ ఉంటుంది. ఉమ్. యశ్ గారిని కలిసిన, పునీత్ రాజ్ కుమార్ని కలిసిన, KGF 2 ఓకే. అదే, యశ్ అదే. గారితో అవును, డిజైన్స్, అవును, అవును. ఇంకా అందరూ. సరే అన్న, అసలు పబ్లిసిటీ డిజైనింగ్ అంటే నాకు తెలుసు, అంటే నేను ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్ని. పబ్లిసిటీ డిజైనింగ్ అంటే ఏంటి? అంటే పోస్టర్ డిజైనింగ్ ఒకటే పబ్లిసిటీ డిజైనింగ్ అనుకుంటారు చాలామంది, కానీ అందులో ఇంకా రకరకాలు ఉన్నాయి. అంటే అందులో ఇంకా చాలా ఉంటాయి, చాలా. ఇప్పుడు ఫోటో స్టిల్స్ ఇవి రకరకాల, అంటే అది మీ ద్వారా విందామని. అసలు ఏంటన్నా పబ్లిసిటీ డిజైనింగ్ అంటే ఏంటి? ఏ విధంగా మొదలు పెడుతూ ఉంటారు వర్క్? అంటే ప్రొడ్యూసర్లు అంటే ముహూర్తం కొన్నిసార్లు అంటే టైటిల్ ముందే అనౌన్స్ చేస్తారు, కొన్నిసార్లు ముహూర్తం అంతా అయిపోయిన తర్వాత కొన్నిసార్లు అనౌన్స్ చేస్తుంటారు. అంటే మీకు సినిమా మీ వరకు రావడానికి ముందే మీకు చెప్పేస్తారు కదా? రావడానికి ముందంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత టైటిల్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు, సినిమా స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ టైటిల్ పెడుతున్నాం, టైటిల్తో పాటు లేకపోతే ప్రొడక్షన్ నెంబర్ 1 కానీ ప్రొడక్షన్ నెంబర్ 2 కానీ వాళ్ళు తీసే సినిమా, రెండో సినిమా, మూడో సినిమా, దాన్ని బట్టి అక్కడి నుంచి మా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం క్రియేటివిటీ ఉండాలని చెప్పి వితౌట్ ఆర్టిస్ట్ లేకుండా కొంచెం ఏదైనా డిజైన్ చేసి కొంచెం క్రియేటివ్గా చేసి డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తూ టైటిల్ ఓకే అన్న తర్వాత టైటిల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా ఒక మంచి పబ్లిసిటీ డిజైనర్ ఎవరున్నారు, ఒక డైరెక్టర్ కానీ అట్లా ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళంతా కొంచెం డిజైనర్ ఎవరైనా ఫోన్ చేసి వస్తుంటారు మన దగ్గరికి. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు పబ్లిసిటీ డిజైనర్. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ఎవరు, ఫైట్స్ ఎవరన్నప్పుడు పబ్లిసిటీ డిజైనర్ గురించి కూడా ఆలోచించి మనకు వర్క్ ఇస్తారు. అట్లా కూడా చాలా మంది తెలుసుకొని కూడా మన వర్క్ మాట్లాడినప్పుడు వాళ్ళు వర్క్ చూసి మంచి టెక్నిక్, ఇంతకుముందు చెప్పాం కదా, ఏరియాతో సంబంధం లేకుండా పని మాట్లాడినప్పుడు, అంటే వర్క్ బాగున్నప్పుడు అలానే చాలా సినిమాలు వస్తాయి మనకి. అలా లోగో దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, పేరు పెడతారు అంతే. ఆ పేరు ఎలా ఉండాలి, ఫాంట్స్ రకరకాలు రాసి, ఆ లోగో ఫాంట్ ఎలా ఉండాలని ఒక 5, 6, 10 ఫాంట్ రాసిన తర్వాత డిజైన్ చేసిన తర్వాత అది ఓకే చేసి అదే లోగో వాడతాం అన్నిటికీ. అప్పుడు సినిమా షూటింగ్ స్టిల్స్ ఉంటాయి కదా, వర్కింగ్ స్టిల్స్, అవన్నీ మన డేటా మొత్తం పంపిస్తారు. అది చూసిన తర్వాత ఒక ఐడియా ఫామ్ చేసుకుంటాం. ఒక 3,000-4,000 స్టిల్స్ ఉంటాయి ఒక సినిమాకు. అవన్నీ డేటా చూడాల్సి వస్తుంది. అవన్నీ చూసిన తర్వాత కొన్ని ఫిల్టర్ చేసుకొని కొన్ని చేసి చాలా వర్క్ ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడుండే కొంతమంది యంగ్ డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్తో మీరు సినిమాలు అనుకొని అంటే మీ వరకు వచ్చి కూడా కొన్నిసార్లు పోయిన సందర్భాలు ఉన్నాయని నాకు తెలిసింది. అలా అనిల్ రావిపూడి గారితో కానీ ఇంకెవరితో కానీ ఉన్నాయా సందర్భాలు? అంటే మీ వరకు వచ్చి తర్వాత తక్కువ, చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. ఇప్పుడు అనిల్ కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నెక్స్ట్ సినిమా మనకు రాకపోవచ్చు. ఇప్పుడు అర్జున్ రెడ్డి నేను చేశాను, సందీప్ రెడ్డి వరంగ గారు వేరే వాళ్ళకి ఇస్తున్నారు, అట్లా నేనే చేశాను కదా. అర్జున్ రెడ్డి మీరే కదా చేసాము. అట్లా కొన్ని యానిమల్ ఏమైనా హిందీ డిజైన్లు కొన్ని మీరేం చేశారు ఇక్కడ తెలుగు చేయలేదా? ఓకే. సందీప్ రెడ్డి వంగ గారితో ఎలా ఉంది రిలేషన్ ఈ మధ్య? దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిలే గారికి కూడా నేను ఫస్ట్ కథ చెప్పేటప్పుడు డిజైన్ నేనే ఇచ్చిన. నాని గారికి కానీ విజయ్ దేవరకొండ గారికి కానీ కథ చెప్పేటప్పుడు ఒక డిజైన్ లుక్ ఇలా చూపించడానికి ఫస్ట్ పిచ్ డెక్ అంటున్నారు. పిచ్ డెక్ అంటే డిజైన్ చేసి చూసాం, హీరో క్యారెక్టర్ ఎలా పిచ్ డెక్ వేరు కానీ కానీ ఇది ఒక ప్రెజెంటేషన్ లాగా ఉంటుంది డిజైన్ అనేది. అవును అన్న. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారితో ఈ మధ్యన కలవడం అలాంటివి ఏం జరిగాయా? కలిసాను సార్. ఒక సినిమా అప్పుడు కాంతి మాధవ్ గారితో ఒక సినిమా అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు తీసుకెళ్లారు, వెళ్ళాము. అన్ని పాత మెమరీస్, ఎప్పుడు వచ్చారు, ఏ టైంలో వచ్చారు మా ఆఫీస్ కు, అవన్నీ గుర్తు చేశారు. ఆయన గుర్తు చేశారా? సందీప్ రెడ్డి గుర్తు చేశారా? గుర్తు చేశారు. మీ ఆఫీస్ పలానా టైంకి వచ్చాను కదా అని చెప్పారు, చాలా గుర్తు చేశారు. అందరికి చెప్పారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఓకే.
మరి ఏ కారణం చేత ఇవ్వలేకపోతున్నారు కూడా అంటారా? అది వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్, ఆహా. వాళ్ళు అట్లా కొంచెం వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, అవును అవును అవును. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఓకే నేను ఓకే. కూడా- అదే నేను కూడా నేను ఏంటంటే నేను ఎక్కువ పిఆర్ తక్కువ, దాంట్లో వీక్ నేను. అదేంటన్నా PR ఎక్కువ చేయాలి. కాదు, అంటే నేను- 6 నెలలకి సరిపడే సినిమాలు ఉంటే మీరు ఉంటాయి PR కానీ నేను వీకెండ్ ఎక్కువ మేము ఎలా అంటే నమ్మాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ కలుస్తూ ఉండాలి. ఆ, సరే మనకు అంత టైం, నాకు అంత టైం ఉండదు. నాకు పెద్దగా స్వతహాగా ఆ ప్రాజెక్ట్ వరకే ఉంటాను. తర్వాత ఓకే. ఒక 2 సార్లు కలుస్తా కానీ ఎక్కువ వాళ్ళతో వెళ్ళి ఉమ్. కూర్చొని మనం టైం స్పెండ్ చేసి నేను చేయరు. నాకు కొంచెం ఎందుకు చేయరు అంటే వాళ్ళని ఇబ్బంది అంటే పెట్టడం నాకు అనేది అలా- లేదా? అలాంటిది ఏం ఆహా, ఉండదు. కాదు, వాళ్ళు ఇబ్బంది పడతారన్నా ఇబ్బంది ఏంటి? పడతారని వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అట్లా ఉమ్. వర్క్ ఉంటే మనకి ఇస్తారు. అవును, ఆల్రెడీ అవును, మనం అవును. వాళ్ళే పిలిచిస్తారు కదా, అట్లా అవును. ఏముంది వర్క్. అన్న మీ ఆఫీస్ కి కొంతమంది హీరోలు వచ్చేవారు డిజైన్లు చూడడానికి, దానికి కొంతమంది దగ్గరుండి కూడా డిజైన్లు అందరూ చేయించుకునేవారు. నాని గారు వచ్చారు, ఎన్టీఆర్ గారు ఆ. వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారా? జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, కంత్రి అప్పుడు కంత్రి. డైరెక్టర్ అయితే అందరూ వచ్చారు తెలుసు కానీ. డైరెక్టర్లు ప్రతి వాళ్ళు వస్తూనే ఉంటారు. హీరోలు చాలా మంది వచ్చారు. ఉమ్. హీరోలు రాజంశ్ర గారు వచ్చారు, ఆ, బ్రహ్మానందం గారు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. ఆ. మళ్ళీ శ్రీవిష్ణు గారు కూడా వచ్చినారు. ఓకే. శ్రీవిష్ణు గారు కూడా వచ్చారు. అన్న ఇప్పుడు హీరోలు అంటే సరే వాళ్ళు చేస్తున్న సినిమాల కోసం వచ్చారు, ఓకే. బ్రహ్మానందం గారు ఏ పర్పస్ మీద వచ్చేవారు అంటే ఆయన బ్రహ్మానందం గారు పర్సనల్ వర్క్. ఓకే ఓకే డిజైన్ లా. పద్మశ్రీ కదా అవార్డు వచ్చింది. అవును, అవును. అవార్డు వచ్చినప్పుడు అది వాళ్ళకి పంపించాలి కదా, ఒకటి అప్పట్లో బుక్లెట్ లాగా పద్మశ్రీ ఏదో వచ్చింది. పంపించారు, బ్రోచర్ ఏదో. ఓకే అది ఆ ఓకే. డిజైన్ చేసి పంపించాం. అంటే వీళ్ళు కంటెంట్ అంటే అదే అదే వీళ్ళ గురించి రాస్తూ కొన్ని ఫోటోస్ బయోడేటా అదంతా పంపించాలి. అవును. ఆ డిజైన్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు కూడా బ్రహ్మానందం గారు బాగా క్లోజ్ నాకు. ఉమ్. అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు Yes, sir. కంట్రీ టైంలో మీ ఆఫీస్కి వచ్చారన్నారు కదా, అంటే ఆయన దగ్గరుండి ఏమైనా డిజైన్లు ఏం చేయించుకున్నారా? చూశారు సైకిల్ అంతే, ఇచ్చారా? చూసి వెళ్ళారు అంతే. చూసి డైరెక్టర్ మేయర్ రమేష్ గారు ఎక్కడ ఉన్నారంటే మా ఆఫీస్ దగ్గర ఉన్నారంటే శాంతి గారు వచ్చారు. శాంతి గారు అదే అక్కడ ఉండేది. చూసాను, బాగా క్లోజ్. ఎలా ఉండేది అన్న ఆయన రెస్పాన్స్ ఎలా ఉండేది? ఆయన behavior ఎలా? అందరూ బాగా గుర్తుపడతారు, బాగా రిసీవ్ చేసుకుంటారు. టెక్నీషియన్స్ అందరితో బాగుంటారు. ఆహా, అందరూ అలా కూడా. కాదు, డిజైన్ చూసిన వెంటనే అంటే ఒక ఆర్ట్ వర్క్ చూడగానే చెప్తారు కదా. వాళ్ళ ఇది ఎలా ఉంటది? వాళ్ళ స్టిల్ కొంచెం మంచి చూసినప్పుడు బాగా ఫీల్ అయ్యారు కదా. నేను చాలా ఆ. సినిమాలు చేశాను కదా. అవును అవును. ఎన్టీఆర్ గారు బాగా గుర్తుపడతారు. ఇప్పటికీ చాలా మంది హీరోలతో నాకు ఉమ్, బాగా ర్యాప్ ఉంది. ఉమ్, నా చైతన్య గారు కానీ, మన అవును, నాగార్జున అవును. గారు కానీ, అదే, అదే. నాని గారు గుర్తుపడతారు. ఉమ్, అందరూ రామ్ చరణ్ గారు, ఉమ్, మన అందరు హీరోలతో మనం అంటే మనం చేసి ఉన్నాం కనుక మనం ఇప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ ఉమ్. ఇది చేస్తే పలకరిస్తారు మంచిగా, ఓకే. బాగా మాట్లాడతారు. ఉమ్. అన్న డిజైనర్గా మీరు అంటే ఒక మంచి స్థాయిలో ఉన్నారు అంటే ఇంకేదైనా పలానా డైరెక్టర్కి చేయలేదన్న అసంతృప్తి అని ఉండిపోయిందా? ఎవరినైనా మిస్ అయ్యాను, ఈ డైరెక్టర్తో నేను వర్క్ చేసి ఉంటే బాగుండేది అని ఏమైనా అసంతృప్తి ఫీల్ అయిన సందర్భాలు, లేకపోతే డైరెక్టర్ల కోసం అసంతృప్తి ఫీలింగ్ ఉంది. ఎవరితో? రాజమౌళి గారి ఫస్ట్ సినిమా సింహాద్రి అసలు యాక్చువల్లీ నేనే చేయాలి. ఓకే. అది ఎందుకో మిస్ అయింది. లోగో చేసాం, మా ఆఫీస్కి వచ్చారు రాజమౌళి గారు, రాజమౌళి గారు లోగో వచ్చారా? చూశారు, నేను లొకేషన్కి వెళ్ళాను, లోగోస్ రాశాను. అది అనుకోకుండా మిస్ అయింది. ఫస్ట్ నేనే అడ్వాన్స్ Okay. ఇచ్చారు దొరస్వామి రాజు గారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారా? అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ, లోగో చేసాం, చాలాసార్లు చూపించాను రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి. ఆ, ఒకసారి ఆఫీస్కి వచ్చారు చూడటానికి, అది ఎందుకో మిస్ అయిపోయింది. అప్పటి నుంచి ఓకే. అది అదొక బాధ ఉంది. ఆ రాజమౌళి సినిమా గారితో చేయలేకపోయారా? వర్కౌట్ అయితే బాగుండేది, కంటిన్యూ అయ్యేవని అనే ఒక బాధ ఉంది. గుర్తుపడతారు ఇప్పుడు. ఓకే అన్న, ఇప్పుడు దొరస్వామిరాజు గారు అడ్వాన్స్ ఇచ్చారు మీకు సింహాద్రి సినిమా కోసం, మీరు చేయాల్సిందా అనుకోని కారణాల వలన మీరు తప్పిపోయింది. మళ్ళీ అడ్వాన్స్ అయినా అంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏమైనా అడ్వాన్స్ advance అయినా- రిటర్న్ అడగరు. ఉమ్. ఎందుకో Okay. మిస్ అయిందో తెలియదు, బట్ అట్లా జరిగింది. కొంత వర్క్ అయితే చేశాను ఓకే. స్టార్టింగ్. మరి అంటే ఇప్పుడు రాజమౌళి గారు పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయారు కదా, మరి ఎప్పుడైనా అంటే ఏంటంటే కొంతమంది దర్శకులతో పనిచేయాలని ఉండేటప్పుడు వాళ్ళు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి కదా. మీ వైపు నుంచి యాక్టివ్ పార్ట్ తీసుకొని రాజమౌళి గారిని కలిస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చెప్పలేం కదా. ఇప్పుడు అట్లాగైనా మరి ప్రయత్నిస్తున్నారా? అంటే నేను తక్కువ వెళ్ళను. ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు అడుగుతా, కానీ సపరేట్గా వెళ్ళి ప్రయత్నించాను ఎక్కువ. ఓకే. అది నాలో కొంచెం లోపం ఉంది. ఓకే అన్న, విశ్వనాథ్ గారి సినిమాలు ఏం చేశారా? చేయలేదు. క్రియేటివిటీ అనగానే చెప్పాల్సి వస్తే ఫస్ట్ క్రియేటివ్ డైరెక్టర్గా ముద్రపడ్డ పెదవంశీ గారు, అన్వేషణ, సితారా, ఆలాపన, ఆ డైరెక్టర్ వంశీ గారితో మీరు చేసినట్టున్నారు కదా ఒక సినిమా. ఏ సినిమా చేశారు? మా ఆఫీస్ కూడా వచ్చారు, వంశీ గారితో వర్క్ చేశాను. ఆ, చాలా మంచి టేస్ట్ ఉంది. ఎలా ఉంటదన్న ఆయన అంటే ఆయన యాక్చువల్గా ఆయనంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే ఎలాగా? కంపోజిషన్ కానీ. అంటే ఆయన స్టిల్సే కొంచెం ఫ్రేమే డిఫరెంట్ గా ఉంటుంది. స్టిల్స్ డిఫరెంట్ తీస్తారా ఆయన? తీపిస్తారా? అది మనకు ఈజీ అవుతుంది కొంచెం. అంటే చూడగానే కొత్తగా ఉంటది కదా స్టిల్. ఆ స్టిల్ పెట్టేసి మనకు మంచి పేరు వస్తుంది. వంశీ గారితో సినిమా చేసింది, చాలా మంచి టేస్ట్ ఉన్నాడు. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనుకుంటా కదా. సరదాగా కాసేపు అని ఒకటి సరదాగా. చేశాను. ఆ, అది
అది చాలా మంచిది. వంశీ గారి ఎందుకంటే వంశీ గారు అనగానే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళకి కూడా బాగా ఇష్టమైన డైరెక్టర్. అంటే చాలా మంది దర్శకులు వంశీ గారిని ఇష్టపడుతుంటారు, ఆయన క్రియేటివిటీని ఇష్టపడుతుంటారు, ఆయన టేకింగ్ని ఇష్టపడుతుంటారు. సో ఆయన యాక్చువల్గా ఆయన ఇది కూడా అంటే మిగతా దర్శకులకి విభిన్నంగా ఉంటుంది. ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, చాలా డౌన్ టు ఎర్త్. అంటే ఒక పల్లెటూరు మట్టి వాసన అంటారు చూడండి, ఆ మట్టి వాసన ఎప్పుడు ఆయనలో ఉంటుంది. ఆయన కథల్లో ఉంటుంది, ఆయన సినిమాల్లో ఉంటుంది, ఆయనలో కూడా ఉంటుంది. అలాంటిది ఏమైనా ఒక సంఘటన చెప్పాల్సి వస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, ఆయనతో మీకుండే ఎక్స్పీరియన్స్లోని మీకు బాగా ఆకట్టుకున్న సంఘటన ఏదని చెప్పగలరా? అంటే ఆయన బేసికల్గా మంచి రైటర్ తెలుసు కానీ, అవును. మంచి ఎక్సలెంట్. మా మిస్సెస్ చాలా ఇష్టం ఆయన రచయిత, ఆయన రచనలు అంటే ఓకే. అవన్నీ. అసలు ఒక రచయిత అతనితో చేస్తున్నప్పుడు నేను బేసికల్ గా ఆర్టిస్ట్ ని, ఆయన రచయిత. అప్పుడు చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు కానీ, కొంచెం సరదాగా భలే ఉంటది. బాగా ఎంజాయ్ చేశాను నేను. వంశీ గారు మంచి రచయితే కాకుండా ఆర్టిస్ట్గా కూడా ఆయనకి చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన బాపు గారితో ఆయనతో చాలా కాలం ట్రావెల్ చేశారు, బాపు గారితో వాళ్ళతోనే, అలాంటి ఆర్టిస్టులతో చాలా మందితోనే, అంటే నాకు పేర్లు గుర్తులేవు. సో ఆయన డిజైన్ చేసినప్పుడు ఆయన కలర్ ప్యాటర్న్ మార్చండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేవారు. జనరల్ చెప్తారు, కలర్స్ గురించి నాలెడ్జ్ ఉంది అవన్నీ చెప్తారు. ఓకే, చెప్తారు, అవన్నీ చెప్తారు. సో వంశీ గారితో చేసింది ఒక మెమరబుల్ ఇదా? చాలా ఇది నా లక్ ఎందుకని అన్ని డిఫరెంట్ జర్నల్స్ అంటే కొంచెం మంచి సినిమాలు వచ్చినాయి నా అదృష్టం. మళ్ళీ ఇది రాని రోజు క్రాంతి మాధవ్ గారిది మంచి పేరు వచ్చింది, శర్వానంద్ గారిది. అలా అమ్మనాన్న తమ్ముడు ఒక డిఫరెంట్ జోనర్, ఇట్లు శ్రావణ్ సుబ్రహ్మణ్యం, రవితేజ గారిది, నీ కోసం శ్రీనివైట్ల గారిది, దుబాయ్ సీన్ వెంకీ, అవన్నీ డిఫరెంట్ కొంచెం మంచి, చాలా ఎంజాయ్ చేశాను. నాకు అదృష్టం అప్పట్లో మంచి సినిమాలు చేసిన. అన్న మీ దగ్గరికి అంటే హీరోలుగా ఉంటూ, చిన్న హీరోలుగా ఉంటూ మీ ఆఫీస్కి వచ్చి, లేకపోతే మీ డిజైన్లు చూస్తూ, వాళ్ళ సినిమాల వర్కుల్లో మీతో కాంట్రిబ్యూట్ చేస్తూ, వాళ్ళ సినిమాలు చేయించుకున్న హీరోల తర్వాత పెద్ద హీరోలు అయిపోయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది మీ పట్ల? కిరణబోవరం గారి సినిమా తెలుసుగా, ఫస్ట్ సినిమా నేనే చేసిన. అవును, రాజావారి రానివారు. అది ఫస్ట్ సినిమా చాలా ఫ్రెష్ చేయడానికి కిరణబోవరం గారు, మన డైరెక్టర్, ఇద్దరు కలిసి వచ్చారు, ప్రొడ్యూసర్ కూడా, ముగ్గురు కలిసి. కొంచెం ఫస్ట్ సినిమా హెల్ప్ చేసి పెట్టండి సార్, కొంచెం వాళ్ళు కష్టంగా, కొంచెం బడ్జెట్ అదంతా కొంచెం తక్కువ ఉండేది, రిక్వెస్ట్ చేసి పెట్టిన. హీరో మా ఆఫీస్కి వచ్చాడు అప్పుడు, కిరణబోవరం, వీళ్ళంతా కొంచెం బాగుండేది. ఇక వాళ్ళు సక్సెస్ అయిపోయిన తర్వాత నేను కూడా అంటే మనకున్న బిజీలో నేను వెళ్ళి కలవకపోవడం, వాళ్ళకున్న కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకున్న సర్కిల్, వేరే సర్కిల్ పెరుగుతూ ఉంటుంది కదా. కానీ కలిసి వర్క్ చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేసిన. కాదన్న, అంటే ఇప్పుడు వాళ్ళు చిన్న స్థాయిలో ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక మామూలు అంటే ఫ్రెషర్స్ కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కావచ్చు, తర్వాత వాళ్ళు మంచి హీరోలు అయిపోయి ఒక మార్కెట్ సృష్టించుకున్న హీరోలు అయిపోయిన తర్వాత మీరు కలిసిన తర్వాత మొదటిసారి ఉండే అభిమానం, ఆప్యాయత, అలాగే ప్రదర్శన అనేది ఉంటుందా? మీ డెఫినెట్గా అలాగే ఉంటుంది కానీ వాళ్ళకున్న లిమిట్, వాళ్ళకున్న కొద్దిగా వాళ్ళకు ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. అలాగే అభిమానం అలాగే ఉంటుంది అన్న. కొందరు మారిన సందర్భాలు కూడా ఉంటాయి, కొందరు మారుతారు, చేంజ్ అవుతారు, అలా కూడా ఉంటుంది. అట్లా చాలా సినిమాలు నేను ఫస్ట్ సినిమా చాలా మంది చేసిన. చేంజ్ అయిన హీరోలు చెప్పాలంటే అంటే చేంజ్ అయిన హీరోలను తక్కువ, అంటే అట్లా ఏముండదు. సరే, కాకపోతే వాళ్ళ స్థాయి పెద్దగా అయినప్పుడు మనం కూడా కొంచెం. ఎవరెవరు ఫస్ట్ సినిమాలు మీరు చేశారన్నా? రామ్ చరణ్ గారిది, ఆది సాయి కుమార్ గారిది నేనే, మహేష్ బాబు గారిది కూడా మీరే అనుకుంటా కదా? కాదా? ఫస్ట్ సినిమా చేసాము, రాజకుమార్ గారు అది చేశాను. మళ్ళీ పూరి గారి ఫస్ట్ సినిమా మన శ్రీనివైట్ల గారిది, నీ కోసం. అట్లా సంపత్ నంది గారిది, అట్లా చాలా మంది హీరోలు అయితే రామ్ చరణ్ గారు, కిరణ్ అబ్బవరం, తర్వాత ఆది సాయి కుమార్, ఇలా సాయి కుమార్, ఇంకా గుర్తులేదు, చాలా మంది చేసిన. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి హీరో అట్లా డైరెక్టర్లీ చాలా మంది చేసిన సినిమా. చాలా మంచి కొత్త డైరెక్టర్ చాలా మంది ఫస్ట్ సినిమా నేనే చేసిన. ఓకే అన్న, ఇప్పుడు తెలుగు సినిమా అనగానే పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదన్న. ఈ మధ్య పాన్ వరల్డ్ సినిమాలు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒక సినిమా, పెద్ద సినిమా ఉంది కానీ అది నేను చెప్పలేను, కొంచెం టైం పడుతుంది. డైరెక్ట్ మంచి సినిమా చేస్తున్నా. నవంబర్ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది, అది చెప్తాను. చాలా సినిమాలు హీరో ఎవరు ఉండొచ్చు అన్న, అది కూడా చెప్పలేరా? అది కూడా చెప్పలేదు. ఆల్రెడీ ఒకటి చేసి పెట్టాము డిజైన్, అది ఇంకా ఓకే అన్నారు. ఓకే సారా, పాన్ వరల్డ్ సినిమా ఆల్మోస్ట్ 90% చేయొచ్చు.
అన్న ఇప్పుడు చాలా మంది డిజైనర్లోని ఒక అసంతృప్తి ఉంది. అంటే ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు నంది అవార్డ్స్ అనేవారు. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోయిన తర్వాత ఇక్కడ గద్ర అవార్డ్స్ అంటున్నారు. అక్కడ మళ్ళీ నంది అవార్డ్స్ మళ్ళీ పెడుతున్నాం అంటున్నారు. సో వీటిలోని చాలా రంగాలకి అంటే అన్ని క్రాఫ్ట్లకి ప్రాధాన్యత ఉండేది, అన్ని క్రాఫ్ట్లకి అవార్డ్స్ ఇచ్చేవారు. కానీ ఒక్క ఎక్సెప్ట్ అంటే మీలాంటి క్రాఫ్ట్లు ఒక పబ్లిసిటీ డిజైనర్ ఇంకా వేరే ఉన్నాయి నాకైతే తెలీదు, వాటికి మటుకు అవార్డ్స్ అనేవి ఉండేవి కాదు. సో దానికి సంబంధించి అప్పట్లో మీరు ఇవ్వాలని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు కదన్నా గవర్నమెంట్కి. అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ట్రై చేసాము. ఓకే. అయితే మీకు ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఏమన్నారంటే మీది ఎలా గుర్తించాలి, మీ అవార్డుని మీకు అవార్డు ఇవ్వాలంటే మేము ఎలా గుర్తించాలి. ఇప్పుడు వీడియో ఇప్పుడు ఎడిటర్ సినిమాటోగ్రాఫర్ అంటే సినిమా వీడియో వేసుకొని చూస్తారు కదా, మీది పోస్టర్స్ మీరే చేశారని ఎట్లా అని అడిగారు. అంటే మెమోరాండం ఇయ్యనికి ట్రై చేసాము, ఇచ్చాము కూడా. ఎన్ శంకర్ గారు వీళ్ళందరినీ భరద్వాజ గారి నుంచి కలిసాము. అది నేను సెక్రటరీగా, సురేష్ బిజీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ట్రై చేశాను. నేను పబ్లిసిటీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నా చాలా రోజులు. అప్పుడు ట్రై చేసాము. మళ్ళీ ఈసారి ఇద్దామంటే మరి ఎవరు కుదరలేదు. రాజు గారికి, దిల్ రాజు గారికి ఇద్దామని అనుకున్నాం. పబ్లిసిటీ ఆర్టిస్ట్ డిజైనర్గా అవార్డు అనేది లేదు, నంది అవార్డు పెట్టలేదు, లేదు. నేను ఉన్నప్పుడు ట్రై చేశాం మేము అంతా కలిసి. బట్ ఎందుకో కుదరలేదు. మళ్ళీ మన గద్దర్ గారిని అవార్డ్స్ అప్పుడు కూడా దిల్ రాజు గారిని కలుద్దామని చెప్తే ఇక అందరూ కలవలేకపోయారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉండే. మళ్ళీ ఎప్పటికైనా వస్తుందని ఆశిస్తున్నా. అంటే ట్రై చేసి మా అప్పుడు కూడా అవార్డు పెట్టాలని అనుకుంటున్నా. అందరికి ఇంట్రెస్ట్ ఉంది బాగా, కానీ అందరి సపోర్ట్ వల్ల ట్రై చేసి కొంచెం కలవాలి. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక మాట అన్నారు, మీరు చేశారు అన్న దానికి ప్రూఫ్ ఏంటి అని. అదేంటన్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే మీ పేరు పడుతుంది కదా, మీరు చేసిన వర్క్ అని డైరెక్టర్కి తెలుస్తుంది, పడుతుంది. ప్రాక్టికల్ గా మీరు ఎలా చూపిస్తారు మీ వర్క్ అన్నట్టు అడిగారు. అంటే మేము కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదండి. మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడి కలిసి చెప్తే బాగుండేది. అప్పట్లో ట్రై చేస్తే, ఇప్పటికైనా ప్రయత్నం చేస్తే చూడాలి. ఇప్పుడు పబ్లిసిటీ డిజైనర్ కూడా ఒక అవార్డు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. ఏంటన్నా ఇంకేంటి, ఎలాంటి గోల్స్ ఉన్నాయి ఏంటి అంటే ఇంకెవరితో వర్క్ చేయాలని ఉంది మీకు? ఎవరితో అంటే చాలా అందరితో వర్క్ చేస్తున్నా, అందరితో చేశాను ఆల్రెడీ. నేను చూడని సక్సెస్ లేదు తెలుసుగా. చాలా ఇందాక ఒక అసంతృప్తి అయితే చెప్పారు కదా రాజమౌళి గారిది. అదే ఆయనతో పెద్ద డైరెక్టర్లు అందరితో చేయాలని ఉంటది. ఓకే, బాగా సక్సెస్ఫుల్ పాన్ ఇండియా డైరెక్టర్లు అందరు ఉన్నారు కదా, సందీప్ రెడ్డి గారిది కానీ, రాజమౌళి గారిది కానీ, చాలా మంది చేయాలంటది. అన్ని కుదరాలి కదా అన్న. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డి మీరే చేశారు ఫస్ట్ సినిమా. ఇప్పుడు ఆయన ప్యాన్ వరల్డ్ అంటే బాలీవుడ్లో కూడా యానిమల్ సినిమా చేశారు, అది బీభత్సమైన హిట్ అయింది, ప్యాన్ వరల్డ్ సినిమాగా తయారైంది. సో ఒక డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి ఒక చిన్న డైరెక్టర్గా ఉంటూ ఆ స్టేజ్కి ఎదిగిన డైరెక్టర్ని చూస్తే మీకు అనిపిస్తుంటుందన్న? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పరిచయం ఉన్న డైరెక్టర్ ఆ రేంజ్కి వెళ్ళటం అంటే చాలా బాగా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఇక మనం అతను సక్సెస్ అయితే మనం కూడా మంచిదే కదా, అతని సక్సెస్ చూస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. ఆ మాట సందీప్ రెడ్డి వంగ గారికి చెప్పారా? ఈ మధ్య కలిసారన్నారు కదా, ఇట్లాగా ప్యాన్ వరల్డ్ ఇది వచ్చింది కదా, పెద్ద రేంజ్ వచ్చింది. అతను కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు. ప్రతి డైరెక్టర్ కూడా గుర్తుంచుకుంటాడు. వేరే వేరే కారణాల వల్ల కంటిన్యూ చేయకపోవచ్చు కానీ ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అదే మనం కూడా తప్పు పట్టడానికి బాగుండదు. మనకి ఇవ్వట్లేదని బాధపడదు సందర్భాలు. మళ్ళీ మనం చేయొచ్చు, మన దగ్గర రావచ్చు, మనం డిజైన్స్ మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సినిమా ఇవ్వచ్చు. ఓకే, చెప్పలేము కదా. కంటిన్యూ ఒకరితో ట్రావెల్ అవుతున్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇద్దాం, చూద్దాంలే, కొంచెం బెటర్ అవుట్పుట్ వస్తుందని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందు గురించి అందరూ మంచి సపోర్ట్ చేస్తారు, అందరితో మనం మంచిగానే ఉండాలి. మనకి ఇయ్యనంత మాత్రం ఫీల్ అయ్యేది ఏం లేదు. మనకు ఇచ్చినప్పుడే ఇస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఓకే అన్న, ఇంక పర్టికులర్ గోల్స్ ఏం లేవు కదా? నాకు గోల్స్ అంటే అన్ని గోల్స్ చూసేసాను తెలుసు. హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాయి. మీరు అనుకున్నది మీరు చూస్తారు? చూసాను సార్. మీరు ఒక తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు నుంచి నేపథ్యం నుంచి వచ్చారు డిజైనర్గా. మీరు సైన్ బోర్డులు కూడా గీసిన సందర్భాలు ఉన్నాయి, నాకు తెలుసు. సైన్ బోర్డులు రాసేవారు ఈనాడులో జాయిన్ అవ్వకముందు, ఇలిస్ట్రేటెడ్ ఆర్టిస్ట్కి జాయిన్ అవ్వకముందు. సో ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు కదా, ఆ జర్నీ మామూలుగా ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ ఉంటే ఆ సైన్ బోర్డులు రాస్తూ ఉండేటప్పుడు ఎప్పుడైనా ఈ స్థాయికి వస్తానని ఊహించారా? అసలు అంటే ఈ స్థాయికి వెళ్ళాలని కలగన్నారా? అసలు కలగలేదు. కాకపోతే కష్టపడ్డాను బాగా. ఓకే, నేను సినిమా ఫీల్డ్కి వస్తాను అనుకోలేదు.
సైన్ బోర్డ్స్ రాసేటప్పుడు అప్పుడు ప్యాకెట్ మనీ గురించి చదువుకుంటప్పుడు రాసేవాడిని. ఎంత ఇచ్చేవారన్నా సైన్ బోర్డు రాస్తే? సైన్ బోర్డ్స్ ఉంటాయి, మంచి డబ్బులు వచ్చేది. ఎంత ఇచ్చేవారు అంటే అప్పట్లోనే ఎంత ఇచ్చేవారు అంటే నాకు? 300, 400 సైన్ బోర్డు సైజుని బట్టి ఉండేది. ఓకే ఓకే అట్లా రాస్తున్నప్పుడు మంచిగా, అంటే అక్కడి నుంచే కదా మనం ఆర్టిస్ట్ అవ్వాలని ఓకే కోరిక కలిగింది. అట్లా డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ చేసిన, ఓకే 40 days అని ట్రైనింగ్ ఉంటుంది. ఇలా డ్రాయింగ్ లోయర్ అయ్యర్ పాస్ అయినా, లోయర్ అయ్యర్ అని ఉంటుంది, అది Okay. పాస్ అయినా. అది చాలా కష్టపడ్డా. నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా నా స్వశక్తితో.